సస్టైనబుల్ లివింగ్ ఫర్ సోషల్ ఇన్నోవేషన్. అది మన సైంటిఫిక్ శ్రీనివాస్ గారు చాలా ఎక్సలెంట్ గా, ఆయన ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది. దీన్ని దయించి ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్లీజ్. ఓకే సార్ శ్రీనివాస్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో నేను అందరికీ ఆడియోబుల్ అనుకుంటా ప్రస్తుతానికి. సో అందరూ లంచ్ చేసి కూడా మంచి ఎనర్జెటిక్గా మళ్ళీ వచ్చేసినట్టు కనిపిస్తున్నారు. చాలా బ్యాటరీస్ అన్ని రీఛార్జ్ అయిపోయినట్టున్నాయి. సో బట్ నేనైతే ఇంకా బ్యాటరీ ఛార్జ్ చేయలేదు, ఆఫ్టర్నూన్ ఛార్జ్. కానీ నా ఉపాధ్యాయులకి నేను సహకరించే పనిలో ఉన్నానని మాత్రం నా బ్రెయిన్ ఫుల్ ఛార్జ్ అయ్యి ఉంది. అందుకని నాకు ఫిజికల్ ఛార్జ్ కన్నా మెంటల్ ఛార్జ్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ సెషన్ మాత్రం చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో ఈ సెషన్ ఇంటరాక్టివ్గా ఉండాలి కాబట్టి నేను స్పాట్ లైట్ వేసుకోవట్లేదు నాకు మీద నేను. ఎందుకంటే నాకు రికగ్నైజేషన్ కన్నా నా తరపున నా ఉపాధ్యాయుల పిల్లలు ఈ లోకల్ నుంచి గ్లోబల్గా ఎదగాలి, దానికి కావాల్సిన ఈ అప్ట్రస్ట్ ఏమి ఇవ్వాలి మనం. సో మీ అందరికీ తెలుసు కదా, మన రాకెట్లు మన శాటిలైట్లను తీసుకెళ్తాయి. సో శాటిలైట్లు చాలా బాగా పనికి వస్తాయి. మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు కూడా బాగా ఇన్స్పైర్ చేసినాయి చిన్నప్పటి నుంచి. ఎప్పుడో మూన్ మన న్యాచురల్ శాటిలైట్ అని స్కూల్లో చెప్పారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ శాటిలైట్ల మీద పనిచేయాలనుకున్నాను. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్, నేను మ్యూట్ చేస్తే మళ్ళీ నన్ను ఆ పనిలో పెట్టొద్దు. ఎందుకంటే నా రిసోర్స్ పర్సన్స్ అందరికీ నేను అడ్మిన్ జాబ్ చేశాను, కానీ నాకు నేను చేసుకోలేను. అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ మై టీచర్స్ టు కీప్ ద మైక్స్ టు బి మ్యూటెడ్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ కెనాట్ కీప్ ఆన్ డూయింగ్ దట్. అడ్మిన్ జాబ్ నాకు ఇష్టం ఉండదు. సరే, ఏదేమైనప్పటికీ ఎందుకంటే ఫోకస్ మిస్ అవ్వకూడదు కదా. సో నేనేం ప్రిపేర్ అయ్యి ఉండను. ఎందుకంటే చాలా మంది, మీకు తెలియదు ఏముంది, మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు శ్రీరామనవమి వచ్చినప్పుడు పానకం కోసం చిన్నప్పుడు పోటీలు పడేవాళ్ళం. సో ఆ టైంలో నేనేం చెప్పాలంటే, ఎవరు ఏం పట్టుకెళ్తే దాంట్లో పోసి ఇచ్చేవారు. అట్లాగా మనలాంటి వాళ్ళం ఏంటంటే, మనం ఒక గనుల్లాగా, సముద్రాల్లాగా తరగని విషయాలు మనం తలరాతలు మార్చడానికి తరతరాలకి ఉపయోగపడాలనే పనిలో పడ్డాం కాబట్టి, సో ఆ పని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉందాం. సో ఈ నెక్స్ట్ మేబీ ఒక 30 minutes అనుకుందాం ఈ సెషన్కి. ఎందుకంటే ఈ సెషన్ చాలా థ్రిల్ ఇస్తుంది మీకు, అందుకని. సో ఇంటరాక్టివ్ సెషన్. కానీ థౌజండ్స్, 10,000s అబౌవ్, మేబీ మోర్ దెన్ సైన్స్ టీచర్స్తో కలిసి పనిచేసే భాగ్యం నాకు దొరికినందుకు ఫస్ట్గా నాకు నేనే ధన్యవాదం తెలియజేసుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి నా గాడ్కి. సో అందులో థ్రిల్ ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ అడిగే క్వశ్చన్లకి పిల్లలైతే బాగానే చెప్పేవారు, కానీ నేను టీచర్స్ని అడుగుతున్నప్పుడు టీచర్లు ఆన్సర్ గమని చెప్పరు అనమాట. సో చాలా పెద్ద ప్రాబ్లం. సో టీచర్స్తో ఎలా ఆన్సర్లు చెప్పించాలని నా 10 long years ఆఫ్ ఎక్స్పర్టైజ్ పెట్టాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ హోప్ఫుల్లీ ఐ ఫీల్ మై సెల్ఫ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ టు దట్ ఏరియా అనమాట. సో అది మీరు ఆ సీక్రెట్ తర్వాత కనిపెట్టే పని చేయండి. బట్ యాక్చువల్గా ఐ థింక్ ఆ జాయ్ఫుల్ వే ఆఫ్ డీలింగ్ ద చిల్డ్రన్, ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ ఎసెన్షియల్. సో నాకు నేనుగా తెలుసుకున్న సీక్రెట్ ఏంటంటే, ఐ థింక్ children will enjoy learning science more than any other subject, because science makes them put them into an activity based కాబట్టి. సో అక్కడ మన పాత్ర చాలా ఉంది. సైన్స్తో, టెక్నాలజీతో, మ్యాథమెటిక్స్తో, ఆ కమ్యూనికేషన్స్తో ప్రపంచాలు బాగా నడుస్తాయి. ఇంకా వేరే సబ్జెక్టులు కూడా చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసిన విషయం. దాని మీద నేను పదే మాట్లాడుతున్నాను అనుకోవద్దు. బట్ ఒక చిన్న బుల్లి క్వశ్చన్ మీ అందరినీ ఏం అడగాలని ఉందంటే, డెఫినెట్గా మీరు ఎవరైనా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయొచ్చు, రైజ్ యువర్ హ్యాండో లేకపోతే అన్మ్యూట్ చేసో గబగబా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇది నాకు చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫేవరెట్ క్వశ్చన్. పిల్లల్ని ఎప్పుడు కావాలని అడుగుతాను అనమాట. అందుకనే మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వరప్రసాద్ గారు కూడా చెప్తున్నారు కదా, ఇదేదో శ్రీనివాస్కి చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా సెషన్ అని చెప్తున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్. మళ్ళీ ఒకసారి మీకు గర్వంగా చెప్పుకోగలను, భారతదేశ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ మీ ఇన్ ద నీతి ఆయోగ్ యాజ్ అ రీజనల్ మెంటర్ ఆఫ్ చేంజ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ అనమాట, హ్యాండ్లింగ్ ఇన్నోవేషన్స్. అది గట్టిగా మరొకసారి గుర్తు చేయగలను. ఇన్నోవేషన్ ఈజ్ ద ఫ్యూచర్. అది మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఇన్నోవేషన్ ఈజ్ ద ఫ్యూచర్, అండ్ ఇన్వెంటివ్ అండ్ ఇన్నోవేటివ్ బ్రెయిన్స్ ఆర్ గోయింగ్ టు రూల్ ద నేషన్, నాట్ ఓన్లీ నేషన్, ఎంటైర్ యూనివర్స్.
అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ద ప్రాబ్లమ్ సాల్వర్స్. వీఆర్ అయితే ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకున్న ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ బుల్లి క్వశ్చన్ ఏంటంటే, మీకు తెలుసు కదా నా అన్ని చాలా చాలా టైనీ క్వశ్చన్సే ఉంటాయి. సో బట్ ఆ టైనీ క్వశ్చన్స్ మాత్రం చాలా పనిలో పెడతాయి మనల్ని అందరినీ. సో చాలా లక్షల మంది పిల్లలు అంటారనమాట క్వశ్చన్, మ్యాన్ దిస్ ఈజ్ మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాస్టింగ్ అని అంటుంటారు. చాలా క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి అవి. ఎందుకంటే మరి పిల్లలకి క్రియేటివిటీ పెంచాలంటే నేను చేసిన సాధనలో ఆ క్రిటికల్ థింకింగ్ పెంచాలన్నమాట. ఆ క్రిటికల్ థింకింగ్ పెంచే పనిలో నాకు ఒకసారి సరసివి రామన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, పంచవటి, ఆయన ఇంటి పేరు పంచవటి, మీరు ఎవరన్నా బెంగళూరు వెళ్ళి డెఫినెట్ గా సరసివి రామన్ గారి ఇల్లు అయితే చూడండి సైన్స్ టీచర్స్ గా. ఎందుకంటే మరి ఇప్పుడు వరకు మనకి ఉన్న ఒకే ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ అండ్ దట్టు ఫిజికల్ సైన్స్ లో కాబట్టి, బట్ డెఫినెట్ గా ఒకసారి వెళ్ళి కలిసి అది చూడండి. సో నేను ఆయన ఇంటికి చాలా సార్లు వెళ్ళటం జరిగింది. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ నెవర్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ టు ఎనీ ఆఫ్ యువర్ స్టూడెంట్. నేను ఒక ఎక్సలెంట్ పుస్తకం అక్కడి నుంచి పట్టుకొచ్చాను, లాస్ట్ కాపీ అనమాట. అది మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అది చదివించే అవకాశం చేస్తాను. సో ఇక్కడ దీన్ని ఒక 5000 ఎక్సలెంట్ స్పెషల్లీ కలెక్టెడ్ సైన్స్ బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. మరి ఐ థింక్ మా గంగరాజ్ గారు ఏమన్నా నేను సెషన్ చెప్తున్నప్పుడు ఫోటోగ్రాఫ్స్ అయినా 2-3 క్లిక్ చేస్తే మీకు షేర్ చేస్తాం. సో దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మోర్ అండ్ మోర్. ఇప్పుడు నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, బిఫోర్ ద ఫండమెంటల్ క్వశ్చన్ వాట్ our Sir C.V. Raman sir told us is that never answer children's question, instead ask them a question related to that question whatever is asked by them అని. అంటే అర్థమైపోయింది కదా మీకు ఆల్మోస్ట్. సో పిల్లలు అడుగుతున్న క్వశ్చన్ కి నీలాంటి వాళ్ళు డైరెక్ట్ గా ఆన్సర్లు చెప్పకూడదు. సో చెప్పకుండా ఏం చేయాలంటే, వాళ్ళకి ఆ రిలవెంట్ క్వశ్చన్ కి రిలవెంట్ గా ఉండే క్వశ్చన్లు యాడ్ చేయాలి అని. సో అప్పుడు నాకు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అర్థం కాలేదు, తర్వాత అది అర్థమైందన్నమాట. సాక్రటిస్ మెథడ్ అని. నేను కూడా నాకు తెలియకుండానే ఆ ప్రాసెస్ లో పడిపోయాను. సో అది ఎందుకంటే, పిల్లల్లో ప్రశ్నించే తత్వం, ఆ క్వశ్చనింగ్ మైండ్ దేశానికి రేజ్ చేయాలంటే, అది ఒరిజినల్ గా చిల్డ్రన్ ఆర్ బార్న్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు చెప్పారని అప్పుడే చెప్పాను కదా మీతో. సో ఆ ఇన్క్విజిటివ్నెస్ ని మరి నేను అనొచ్చా అనకూడదు మొత్తం మీద మనసులో పెట్టుకోండి. మేబీ 40 years లో ఆ ఇన్క్విజిటివ్నెస్ ని మనం తెలియకుండానే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడో కొంత మనం తప్పు జరిగిపోయింది. సో అట్లా జరగకుండా ఉండటం కోసం మీరు వైపు నుంచి అది రైజ్ చేసేయాల్సిన బాధ్యత మాత్రం దేశం మొత్తమే పడిపోయింది. అందుకనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, దాంట్లో చాలా క్వశ్చనింగ్ మైండ్, చాలా క్రియేటివ్ వర్క్ ఇదంతా. సో అల్టిమేట్లీ క్రియేటివ్ వర్క్ పెరగాలి అంటే, మరి ఆ ఇన్వెంటివ్నెస్, ఇన్నోవేటివ్నెస్ రావాలి అంటే, ఆ క్రియేటివిటీ పెరగాలి అంటే, ఆ క్రిటికల్ థింకింగ్ మాత్రం రావాల్సిందే. దానికోసం నేను ఏం చేశానంటే, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లో that question can be small or big, doesn't matter, as long as it's a question has no definition, my dear friends. అందుకని మీ వైపు నుంచి మీరు పిల్లల్లో ఆ డెఫినేషన్ తో ముందు తీసుకే, ఐడియా కెన్ బి స్మాల్ ఆర్ బిగ్, నాట్ డజంట్ మ్యాటర్. మీకు ఎప్పుడో సెల్ ఫోన్ లో ఐడియా కంపెనీ ఏదో చెప్పింది కదా, 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం, ఐడియా కెన్ చేంజ్ అంటూ మొదలెట్టింది కదా. అట్లాగా మన ఐడియాలు కూడా చాలా బాగానే ముందు తీసుకెళ్తాయి. సో అది గుర్తుపెట్టుకుని మీ వైపు నుంచి ఒకసారి ఆ పర్టికులర్ నేను దానికోసం చూడండి, నేను అడ్మిన్ జాబ్ మధ్యలో చేయాల్సి వస్తుంది కాబట్టి నా మైండ్ లో ఫ్లో డైవర్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా, నేనేం ప్రిపేర్డ్ గా ఉండను, పీపీటీతో ముందుకెళ్ళను, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్. సో ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరొకసారి ఆ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ మీకు చెప్పాను కదా. ఫండమెంటల్ చాలా ఫన్నీ క్వశ్చన్ ఒకటి అడగాలని ఉంది మిమ్మల్ని అందరినీ. మీరు అందరూ ఇంత ఓపిక్గా ఇప్పుడు వరకు, ఈవెన్ ఆఫ్టర్ లంచ్, ఈవెన్ at 2 PM you are all there with such a energetic energy. So definitely this is the right question for all of you. So that question is, where we are. చెప్పండి, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలిసిపోతుంది. సో వేర్ వీఆర్, దిస్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఫన్నీ క్వశ్చన్. ఎందుకంటే పిల్లలకి నేను ఎంత కనెక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ లాస్ట్ 10 years ఇలాంటి చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తయారు చేశానంటే, ఓ మై గాడ్, వాళ్ళు నాతో ఇచ్చిన కొన్ని 100,000 సెషన్లలో పిల్లలు నాతో షేర్ చేసుకుంటుంటే, మీరు తెలుసుకోవాల్సింది, నేను గవర్నమెంట్ స్కూల్ స్టేట్ సిలబస్లతో పాటు ఇంకా రకరకాల వేరియస్ స్కూల్స్ మేనేజ్మెంట్లలో, ఇండివిజువల్ బ్రాండెడ్ స్కూల్స్ లో, ఇంకా సిబిఎస్ఈ స్కూల్స్ నేను చాలా వర్క్ చేస్తాను. లాస్ట్ ఒక 1-2 months ago నేను అరౌండ్ ఆల్ ఇండియన్ సిబిఎస్ఈ స్కూల్ చైర్మన్ తో ఒక ATL స్పేస్ ఛాలెంజ్ చేశాను. దానికన్నా ముందు IB స్కూల్స్ తో పనిచేశాను. ఇట్లా టోటల్ కంట్రీ వైడ్ ఆల్ డిఫరెంట్ స్కూల్ మేనేజ్మెంట్స్ నాకు హెవీలీ ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఆల్ దట్ హ్యాపెనింగ్. సో అందుకని నేను దిస్ స్మాల్ క్వశ్చన్ దట్ వీ కెన్, అంటే నాకు అన్ని స్కూళ్ళ పిల్లల్లో, అన్ని రకాల సిలబస్ల్లో, అంత డిఫరెంట్ ఎక్స్పోజర్లో, డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్లో, ఎన్నెన్నో విషయాలు. కానీ ఒక సీక్రెట్ ఏంటంటే,
దీని అడిగి నా దగ్గర ఉన్న వందల వేల క్రిటికల్ క్వశ్చన్ పిల్లల్ని ఏమైతే మైండ్ బ్లోయింగ్ చేయటం కోసం వాడుతూ ఉంటానో, సో ఆ పర్టికులర్ క్వశ్చన్లలో చాలా చిన్న చిన్న క్వశ్చన్లు, క్రిటికల్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మర్చిగా ఒకటి చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం. సైకిల్ దొక్కేటప్పుడు చిన్నప్పుడు నేను 6th క్లాస్లో నాకు కొత్త ప్యాంట్ వచ్చింది, మా నాన్న కుట్టించిన కొత్త ప్యాంటు. సో ఆ కొత్త ప్యాంటు ఊరంతా తిరిగి అందరికీ చూపించాలనుకున్నాను. సో మరి మీరు ఎవరైనా అడగాలి కదా, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ ఊర్లో ఉంటావు, ఏ విలేజ్లో ఉంటావో. సో మీలో ఎవరైనా అడిగే ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. జియోగ్రఫికల్ పొజిషన్, లేకపోతే గూగుల్లో కనిపెట్టండి సైంటిఫిక్ స్టూడెంట్ అని కొడితే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడతాను మీకే వస్తుంది. మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్, మీకు అంత స్పెసిఫిక్గా ఆ డిగ్రీలు, మినిట్లు, సెకండ్లు అంత స్పెసిఫిక్గా మీరు కనుక కనిపెట్టగలిగితే ఆ లొకేషన్తో. బట్ ఎనీవే, ఆ చిన్నప్పుడు అంత చిన్న విలేజ్లో, అంత రిమోట్ విలేజ్లో నేను తిరుగుతూ 6th క్లాస్ ఆ కొత్త ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నప్పుడు మా నాన్న ఇచ్చిన సైకిల్ ఫస్ట్ టైం పట్టుకొచ్చారనమాట సైకిల్. ఆ సైకిల్ ఎక్కి తొక్కుతుంటే ఒక రెండో ఈదులోకి వెళ్ళి రెండో ఫ్రెండ్ చూపిస్తుంటే ఆ పర్టికులర్ కొత్త ప్యాంటు, వైట్ ప్యాంట్ కాస్త సైకిల్ వీల్లోకి వెళ్ళిపోయి, చైన్లోకి వెళ్ళిపోయి, ఆయిల్ అయిపోయి, కట్ అయిపోయి చిరిగిపోయింది అనమాట. సో అప్పుడు నాకు కూర్చుని ఏడుస్తూ ఆలోచిస్తున్నా, ఇంటికి వెళ్తే నాన్న ఎలాగో ఈపీ బద్దలు కొట్టే పని ఉంది, రెండోదేమో నా కొత్త ప్యాంటు పోయిందనే బాధ. ఈ రెండు జరిగిపోయినాయి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కదా, నాకు అది ప్రాబ్లం కదా. చిన్నప్పటి నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3వ తరగతి నుంచి బాగా గుర్తున్నాయి అనమాట. స్విచ్ ఆన్ చేస్తే ఎంతసేపటికి నా ఈదిలో ఉన్న నా పోర్చ్ లైట్ ఆన్ అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్. కానీ మా నాన్న మాత్రం ఆన్ చేస్తాడు, ఇటు ఆఫ్ చేస్తాడు. ఈ స్విచ్లతో ఎక్స్పెరిమెంట్లు ఏం చేస్తాడు రా అనుకుంటాడు మా నాన్న. కానీ నా నాన్నకేం తెలుసు, అందులో బియాండ్ సెనారియోస్ నేనేం స్టడీ చేసే పనిలో ఉన్నాను. అట్లా మై గాడ్, ఐ హావ్ లాట్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీకు ఇస్తున్న ఒక చిన్న క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఆ రోజున నా ప్యాంటు జరగకుండా ఉండాలంటుంటే ఈ సైకిల్ కి ముందు తొక్కే దగ్గర పెద్ద చక్రం ఎందుకు పెట్టారు, ఆ వెనకాల చిన్న చక్రం ఎందుకు పెట్టారు? వాళ్ళకి బుర్రలేదు అసలు. ఆ చిన్న చక్రం కదా ముందు పెట్టి ఆ తొక్కే దగ్గర పెద్ద చక్రం వెనకాల పెట్టుంటే అప్పుడు నా ప్యాంటు దాంట్లో దూరేది కాదు కదా, దానికి అందేది కాదు కదా, నా ప్యాంటు చిరిగేది కాదు కదా, నా ఈపి బద్దలవకుండా ఉండేది కదా అని నేను చిన్నప్పుడు అనుకున్నా. సో ఆ పని చేయించే ప్రయత్నం చేశాను. కానీ అప్పటి వరకు రాజమండ్రిలో బ్రిడ్జ్ ఎక్కించలేకపోయినా నా సైకిల్ కాస్త ఆ రోజు ఎక్కేసింది. కానీ ఎక్కేసిన 2వ నిమిషంలో మాత్రం దాన్ని నేను రాజమండ్రి ఊరు వరకు తొక్కలేకపోయాను. సో ఇక్కడ జరిగింది ఒక గొప్ప పని, తర్వాత వచ్చింది ఇంకొక కష్టమైన పని. మరి మీరే ఆలోచన చేయండి, ఫిజికల్ సైన్స్ టీచర్లు ఎవరన్నా అలాగే ఎందుకు వాళ్ళు చేయలేదో, అలా ముందు ఎందుకు పెద్ద చక్రం పెట్టారు, వెనకాల ఎందుకు చిన్న చక్రం. ఇంత చిన్న క్వశ్చన్ పిల్లల్లో మనం కూర్చోబెట్టి ఆన్సర్ చెప్పించే ప్రయత్నం చేస్తే ఐ థింక్ దే కెన్ గ్రో. దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దమ్ గ్రో సచ్ ఎ బిగ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా క్రిటికల్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిన పిల్లలు మాత్రం మీకు గర్వంగా చెప్పగలుగుతాను. 2010 ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసింది, మరి మీలో ఎవరన్నా అక్కడ ఉన్నారో లేదో నాకు తెలీదు, జడ్పిహెచ్ఎస్ ఆచంట. మీకు ఎవరికైనా తెలిస్తే, మీరు ఎవరైనా అక్కడి నుంచి ఉంటే కనుక, దిస్ క్వశ్చన్ వాజ్ ఆన్సర్డ్ ఓన్లీ బై దట్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ఫ్రమ్ జడ్పిహెచ్ఎస్ ఆచంట. ఎట్లాగ నా తరపు నుంచి నేను కొన్ని వందల గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో పనిచేస్తే మన జిల్లాలో, ఇవన్నిటికీ నా దగ్గర ఉన్న క్రిటికల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేసింది ఓన్లీ ద స్టూడెంట్స్ ఫ్రమ్ జడ్పిహెచ్ఎస్ రూరల్. సో దట్స్ వై వి ఆల్వేస్ ఫీల్ వెరీ మచ్ స్ట్రాంగ్లీ, లెట్ us do not go the rural talent waste అన్నమాట. చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us do not go rural talent waste. అందుకనే మనం ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పుడు విలేజ్, గ్రామీణ ప్రాంతం, అందుకనే మహాత్మా గాంధీ చెప్పిన మాట కూడా, ఎప్పుడైతే గ్రామీణ భారత్ సక్సెస్ అయిందో అప్పుడే నిజమైన భారత్ సక్సెస్ అయిందని. అందుకు మాత్రం 100% అక్షర సత్యం. అది ఆ రకమైన నేచర్తో ఉన్న పిల్లలు, నేచురల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పిల్లలు. సో నిజమైన మీ అందరికీ అలా రూరల్తో పనిచేస్తున్న పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒరిజినల్ నేచర్తో కనెక్ట్గా ఉన్న పిల్లలతో మీరు చాలా బాధ్యతగా చేస్తున్నది అంతా చాలా ఆనందంగా ఉంది. అందుకని మీతో ఇలాంటి ఎన్నెన్నో షేర్ చేయాలనే పని ఉంది. కానీ మరి మీరు ఎవరైనా నేను అడిగిన క్వశ్చన్ రెడీగా ఉండాలి. ఇంకా మరి ఆ తర్వాత నేను నా మెయిన్ సెషన్లోకి వెళ్ళిపోతాను, ఇంకా ఆ సోషల్ ఇన్నోవేషన్లోకి. సో అందుకని హూ ఈస్ ద వన్ టేకింగ్ ద ఆప్షన్, దట్ ఆపర్చునిటీ టు ఆన్సర్ మై క్వశ్చన్, దట్ వేర్ వి ఆర్, వేర్ వి ఆర్, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, ఎవరు చెప్తారు? సార్ గౌస్ సార్ మీరు చెప్తున్నాక ట్రై చేస్తున్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి సార్. మీరు చేయలేకపోతున్నారు అన్మ్యూట్, మీరు చేయొచ్చు, మీకు ఆప్షన్ ఇచ్చాను నేను. గౌస్ సార్ మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గౌస్ సార్ చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి. మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడున్నాం? వెరీ ఎక్సలెంట్ సెషన్ సార్. We are on the earth, sir.
వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, మీ ఆన్సర్ చాలా బాగుంది. మీరు మ్యూట్ చేసి మళ్ళీ ఇంకెవరికైనా ఆప్షన్ ఇద్దాం. ఒక Okay, నిమిషం sir. పట్టినా Thank you, పర్లేదు. Thank you, sir. ఎంత Thank you, ఆనందంగా sir. మనం అందరం కలిస్తే మనం చేయగలిగే ప్రాజెక్టులు దేశాన్ని కాదు సార్, ప్రపంచాన్ని చుట్టూ వస్తాయి. అవన్నీ మనం చూపిద్దాం. ఇంకెవరైనా ఆన్సర్ ఆప్షన్ తీసుకుంటారా? వేర్ వి ఆర్ ద ఆన్సర్ ఆయన చెప్పారు, మన గౌస్ గారు చెప్పారు. సో నెక్స్ట్ ఎనీబడి ఎల్స్? ఎవరైనా తీసుకోండి ఆప్షను. గబగబా చూడండి, 100 మంది జూమ్ లో, 100 మంది యూట్యూబ్ లో ఉన్నారు. ఐ థింక్ లెట్ మీ గో అండ్ చెక్ మై యూట్యూబ్ బెటర్. ఐ థింక్ సో జూమ్ సెషన్ లో డైరెక్ట్ గా ఎవరో అక్కడ కూడా పెట్టలేదు. ఐ థింక్ మేడం ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జూమ్ సెషన్ లో. చూడండి సార్, జూమ్ సెషన్ లో చాట్ లో పెడుతున్నారు మేడం. టైపింగ్ అంటుంది. సో ఎవరైనా చెప్పండి, జూమ్ సెషన్ లో చెప్పండి. యా, టేక్ ది ఆప్షన్. ఎక్కడున్నాం మనం? వేర్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. చాలా ఉంది మనం చేయాల్సింది. ఇక్కడే ఇరుక్కుపోయాం స్టార్టింగ్ లో. ఓకే ఓకే, ఒక మేడం చెప్తున్నారు వీఆర్ ఇన్ రోబోటిక్ ఏజ్ అంట. ఓకే ఫైన్, ఐ రియల్లీ ఎంజాయ్. మేడం యాక్చువల్లీ నేను బోస్టన్ రోబోటిక్స్ తో బాగా ఎంజాయ్ చేస్తాను. సో నాకు పిల్లలకు బాగా గైడెన్స్ ఇస్తాను బోస్టన్ రోబోటిక్స్ లాంటి వరల్డ్ పైనీరింగ్ రోబోటిక్ ఫీల్డ్ లో పనిచేయడం కోసం. ఓకే, నెక్స్ట్ ఒకసారి చెప్తున్నారు వీఆర్ ఆన్ ద వే టు చర్చ్ న్యూ సైంటిస్ట్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఎవరో ఆ మేడం అన్నారు. ఆ మేడం కి నేను పేరు చెప్పలేకపోతున్నాను కానీ, బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను దేశంలో దగ్గరగా ఐ థింక్ ఒక 5000 ఇంటర్నేషనల్ ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియాతో నేను కనెక్టెడ్ గా ఉన్నాను అనమాట. 38 CSIR నేషనల్ ల్యాబ్స్ లో ఉన్నాను మొత్తం కనెక్టెడ్ గా. లైక్ NIN అట్ హైదరాబాద్, CCMB అట్ హైదరాబాద్, ISCT అట్ హైదరాబాద్ లాంటి, DRDO లాంటి, NPL అట్ ఢిల్లీ, NCL అట్ పూణే, మొత్తం ఇట్లా దేశం అంతా నేను CSIR ల్యాబ్లతో చాలా కనెక్టెడ్ గా, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతోను, సెంట్రల్ సైన్స్ మినిస్టర్లతోను, సెంట్రల్ DST సెక్రటరీ అసోసియేషన్ అందరితోనూ చాలా పెద్ద కనెక్టెడ్ గా ఉంటూ, మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫాస్ట్ సెకండ్లలో యాక్చువల్గా నన్ను చాలా మంది అనుకుంటారు కామన్ గా, ఎప్పుడైనా కాన్ఫరెన్స్ లో మీట్ అయినప్పుడు, ఈ శ్రీనివాస్ అసలు ఏం కనిపెడతాడు, వాట్ ఈస్ దట్ ఇన్వెంట్ అని చాలా మంది గ్రూప్ డిస్కషన్ లో చేస్తా ఉంటారు. సో బాగా క్లోజ్ గా పర్సనల్ గా తెలిసిన వాళ్ళు ఏం చెప్పుకుంటా ఉంటారంట, నాకు మధ్యలో తెలుస్తుంది, ఈ శ్రీనివాస్ ఏం కనిపెడతాడంటే ప్రొడక్ట్లు కనిపెట్టడు, ప్రొడక్ట్లు కనిపెట్టే సైంటిస్టులు కనిపెడతా ఉంటాడు, అది శ్రీనివాస్ చేసే ఇన్వెన్షన్ లో అని చాలా మంది చెప్పుకుంటా ఉంటారంట. సో ఆ రకంగా మీరు ఎవరో చెప్తున్నారే, మనం అందరం సైంటిస్టులు కనిపెట్టే పనిలో ఉన్నాం. ఎస్, 100% అది మాత్రం ఎవరన్నారో కానీ అదే కదా సైన్స్ టీచర్లకు ఉన్న గొప్పతనం ఏంటంటే, యాక్చువల్ గా టీచర్ కి ఉన్న గొప్ప వాల్యూ సెప్టెంబర్ 5th అందరూ చెప్తారంటే, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రొఫెషన్లు తయారు చేసేది టీచింగ్ ప్రొఫెషన్ అని. అందుకే టీచర్ గా ఉన్న ఎవరికైనా ప్రపంచంలో లేనంత రెస్పెక్ట్ ఇంకా ఎవరికి ఉండదు. అందుకనే కొంతమంది వేరే ప్రొఫెషన్ నుంచి కూడా, డాక్టర్ కలాం కూడా అన్నారు అనమాట, యూ వాంటెడ్ టు బి రిమెంబర్డ్ ఫర్ వాట్ అని అన్నప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా చెప్పిన ఆన్సర్ మైక్రో సెకండ్ లో యాజ్ ఎ టీచర్ అంటే నమ్మలేదు ఎవరో. అప్పుడు PM గారు చెప్తున్నారు అనమాట ఒక రోజు ఒక మీటింగ్ లో, ఆయన ఏం చేస్తారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత చూద్దాం అనుకుంటే, లాస్ట్ నైట్ 12 o'clock వరకు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ at 9 AM ఈజ్ టీచింగ్ ఇన్ చెన్నై స్కూల్ అనమాట. దట్స్ వాట్ హీ వాంటెడ్ టు రిమెంబర్డ్ ఫర్. సో ఇదేని, బట్ అది మీకు అందరికీ కామన్ గా టీచింగ్ ప్రొఫెషన్ ఉన్న గొప్పతనం, అది వన్స్ అగైన్ అది హానర్ అనమాట, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ నా క్వశ్చన్ కి ఎవరైనా ఇంకొకళ్ళు ఆన్సర్ చెప్పేయండి. మా గౌస్ గారు అయితే మనం ఎర్త్ మీద ఉన్నారని చెప్పారు, బట్ మీరు ఎవరన్నా ఇంకొక మాట చెప్పేస్తే ఐ థింక్ ఐ విల్ టేక్ మై సెషన్ ఫర్దర్ మోర్. మరి నా బ్యాటరీ కూడా ఛార్జ్ చేయాలి కదా వీళ్ళని తొందరగా. చెప్పండి గబగబా ఎవరన్నా ఒకళ్ళు, వేర్ వీఆర్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పారు రిలవెంట్, నా సెషన్ కి రిలవెంట్ గా ఉన్న క్వశ్చన్, లేకపోతే అడగను కదా. అది కనిపెట్టండి, నేను ఎక్కడున్నానో కనిపెట్టండి, మీరందరూ ఎక్కడున్నారో కనిపెట్టండి, దాంతోపాటు వేర్ వీఆర్ అని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఎక్కడున్నానో చెప్తే మా జిల్లాలో అందరూ అంటారు హౌ డు వి రీచ్ యూ అంటారు, అంత దగ్గరలో ఉన్నాను, కానీ మీరు ఎవరో ఆన్సర్ చెప్పట్లేదు వేర్ వీఆర్ అంటే. ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా. సరే అయితే లాస్ట్ ఆప్షన్ మా గంగరాజ్ గారికి ఇచ్చేస్తా. గంగరాజ్ గారు ఎవరైనా చెప్పాలంటే ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తే ఏమనుకుంటాడు ఈ శ్రీనివాస్ అని చెప్పట్లేదు. వేర్ వీఆర్. హలో మేడం చెప్పండి మేడం. మనం గ్లోబల్ వార్మింగ్ కి దగ్గరగా ఉంటున్నాం సార్. ఇప్పుడు మేడం నిజంగా మీకు చేతులు దండం పెడతాను, మీతో పని చేస్తాను మేడం. మీరు ఎక్కడుంటే అక్కడ మీ స్కూల్ కి వచ్చి గ్లోబల్ వార్మింగ్ మీద 1 day నా దగ్గర ఉన్న ఇన్నోవేషన్స్ 200 ఇన్నోవేషన్లు పట్టుకొచ్చి మీ స్కూల్ పిల్లలకి గ్లోబల్ వార్మింగ్ మీద ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ నేను కనెక్ట్ చేసి వెళ్తాను. బాంబే IIT ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ ఫౌండర్, ఆ ఎనర్జీ సైన్సెస్ హెడ్ సోలంకి సార్ కూడా ఒక సోలార్ బాస్ వేసుకుని మీ స్కూల్ తీసుకొస్తాను. అది 1 thing. బట్ అది కూడా కాదు, నాకు ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది నా మైండ్ లో. ఎవరన్నా ఇంకొకరు ట్రై చేస్తారా? లాస్ట్, అదర్వైజ్ నేనే చెప్పేస్తాను. ఇంకా ఒక మేడం చెప్తున్నారు, మనం
సోషల్ అని అన్నారు, పక్కన ఇంకోటి ఏదో అన్నారు. మరి సోషల్ అయితే నా ఆన్సర్కి ఎక్స్పెక్టేషన్ దగ్గరగానే వచ్చేసింది, కానీ పక్కన ఏదో తగిలిచ్చారు, అది ఏదో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అది కూడా కరెక్ట్ చేస్తే ఆ తర్వాత ఇంకొకసారి అంటారు వీఆర్ ఇన్ సైన్స్ హ్యూమన్ ఐడియాస్ అంట. వండర్ఫుల్ సార్. ఇక ఐడియాస్ అయితే మనం ఎన్నైనా మాట్లాడేస్తాంలే, అది పక్కన పెడదాం. నెక్స్ట్ ఎవరన్నా ఎవరో ఇందాక ఒకసారి సగం ఆన్సర్ కరెక్ట్ గానే నా దగ్గర ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ దగ్గరికి వచ్చారు, అది హింట్ అనుకుంటా సోషల్ అని. మరి దాని పక్కన ఏదో అంటున్నారు. పక్కన గంగరాజు గారు హింట్ ఇచ్చేసారు ఆల్రెడీ, మీకు వినేసారో లేదో, ఆడియో క్యాచ్ చేస్తుందో లేదో, హింట్ ఇచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఏమో. సరే, ఇప్పుడు గంగరాజు గారు మీ అందరూ మ్యూట్ ఆన్ చేయండి, ఎక్కువ వచ్చేస్తుంది, ఆడియో ఎక్కువ వచ్చేస్తుంది. సరే, ఆన్సర్ మీకు ఇచ్చేసారు కదా, ఇంకెందుకు నేను ముందు తీసుకెళ్ళిపోతున్నా సెషన్. సార్ ఆన్సర్ ఏంటి? సో వీఆర్ ఇన్ సొసైటీ అని చెప్పేశారంట. ఎస్, ఆఫ్ కోర్స్. ఇది మర్చిపోయాం మనం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు వర్క్ ఈచ్ అదర్ అని అన్ని మర్చిపోయాం మనం. ఇప్పుడు అంతా మిషన్తో పని చేస్తున్నాం, మనం మనుషులతో పని చేయట్లేదు లాస్ట్ 10-15 years. అందుకే నేను దేశం రిటర్న్ వచ్చేసాను. నాకు ఈ ప్రపంచ దేశాల్లో అడ్వాన్స్ నాకేం అవసరం లేదు, అవి జరుగుతూ ఉంటాయిలే, చాలులే చేసినవి చాలులే, అట్లీస్ట్ లెట్ us వర్క్ విత్ హ్యూమన్స్ అని. సో we are humans, we are human beings. God has given us a special power to help other and understand every other living being. ఇవన్నీ ఉన్నాయి. సో ఒక రకంగా ఎందుకు చెప్తున్నానంటే, when we are in the society, yes, of course, we are social beings. All human beings are social beings. అందుకే తప్పులు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, ఎందుకని కొంచెం అవాయిడ్ చేద్దామని. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అక్కడ కూడా జనాలు ఎక్కువైపోయి వాళ్ళకి కూడా సోషల్ లైఫ్ అయిపోయింది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే మనం సోషల్ బీయింగ్స్ కదా, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వీఆర్ సోషల్ బీయింగ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వెన్ వీఆర్ దేర్ ఇన్ ద సొసైటీ, దెన్ ఇప్పుడు నెక్స్ట్ 1 minute చాలా బాగా ఫోకస్ చేయాలి మీరు అందరూ. ఎందుకు చేయాలని అడుగుతున్నానంటే, నా తరపున లక్షల మంది పిల్లలకి నచ్చిన విషయం మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇదే మన మొత్తానికి ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కి మన జిల్లా తరపున మన డిఓ మేడం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అన్ని సబ్ థీముల్లోంచి మిమ్మల్ని బాగా ముందు తీసుకెళ్లి ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో పెట్టగలిగే ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. అదేంటంటే, ప్రాబ్లం హ్యావింగ్ ఏ ప్రాబ్లం ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. Having no problem is a biggest problem because we lose the opportunity to solve the problem. Shall I repeat again, or everybody understand? Shall I repeat? Problem is not at all a problem. Having no problem is a biggest problem because we miss the opportunity to solve the problem. So, నేను పిల్లలకు చెప్తాను, let us welcome the problem. So, we need to understand the problem. We need to observe the problem. Where do we get the problem? Whenever you open up your not physical eye, naked eye open చేస్తే కాదు, మానసిక మట్టంలో మన చుట్టుపక్కల మన సొసైటీ, మనం ఎక్కడున్నాం, మన ఇల్లు ఎక్కడుంది, మన ఇంట్లో సమస్యలు ఏంటి, మన ఈదులో సమస్యలు ఏంటి, మన స్కూల్లో సమస్యలు ఏంటి, మన ఊర్లో సమస్యలు ఏంటి, మన టౌన్లో సమస్యలు ఏంటి, మన మండలాల్లో సమస్యలు ఏంటి, మన జిల్లాల్లో సమస్యలు ఏంటి, మన రాష్ట్రాల్లో సమస్యలు ఏంటి, అసలు ఓవరాల్ గా సమస్యలు ఏంటి, దేశానికి సమస్యలు ఏంటి, మన మదర్ ప్లానెట్ సమస్యలు ఏంటి. పిల్లలు ఎవరైనా ఎక్కడైనా విశాలమైన హృదయంతో ఇలాంటి ఆలోచనలు గనక ఓపెన్ చేసి ఆలోచించే స్థాయికి గనక వాళ్ళకి మనం ఏమైనా కొంచెం పక్క నుంచి కొంచెం లిటిల్ మెంటరింగ్ టచెస్ కనుక ఇస్తే, దిస్ ఈస్ ద ఏరియా దట్ యు ఆల్ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, థింక్ యువర్ సెల్ఫ్ అని ఒక మాట మనం ఏదైనా చిన్నగా వాళ్ళకి యాడ్ చేస్తే, ఆ తర్వాత మీరు ఎవరు వాళ్ళని ఆపలేరు. అది నేను ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసి చూశాను. వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్లిపోతారో మనమే ఇంకా ఆన్సర్ చేయలేం, వాళ్ళకి మనమే ఇంకా సపోర్ట్ చేయలేం. అంత డిఫరెంట్ లాంగ్వేజ్ లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ ఫార్చునేట్ టు వర్క్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్కూల్ మేనేజ్మెంట్. మీరు కూడా బాధ్యత ఇప్పుడు భుజాన్ని పెట్టుకుని ఇట్లాంటి విషయాలు కనెక్ట్ చేస్తే వాళ్ళకి. బట్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, వెన్ వీఆర్ దేర్ ఇన్ ద సొసైటీ, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ ద సోషల్ ప్రాబ్లమ్స్. సో హౌ డు వి అడ్రస్ దోస్ సోషల్ ప్రాబ్లమ్స్? దే ఆర్ కాల్డ్ సోషల్ ఇన్నోవేషన్స్. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పని జరుగుతుంది, సోషల్ ఇన్నోవేషన్స్ అని. దానికి మన అదృష్టం బాగుండి ఈ 29th నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఆ థీమ్ మనకే ఉంది. ఆ థీమ్లో అద్భుతమైన పిల్లల ప్రాజెక్టులు చేయించవచ్చు, ఎక్స్పెరిమెంటల్ గా చేయించవచ్చు, అవసరమైతే పేపర్ మీద చేయించవచ్చు, రిపోర్ట్ బేస్డ్ గా చేయించవచ్చు. బట్ దానికోసం నేను ఏం చేస్తాను, ఇప్పటికే నేను మీరు అనుకోకుండా 15 minutes ఎక్స్ట్రా తీసుకున్నాను. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మీకు నెక్స్ట్ 30 minutes లో మొత్తం కంప్లీట్ చేసేస్తాను దీనికి సంబంధించింది. మీరు అంతా జాగ్రత్తగా ఓపిక్గా, ఇదంతా మీకు యూట్యూబ్ లైవ్ ఉంది కాబట్టి మళ్ళీ మీరు కావాలంటే ఈవినింగ్ చూసుకోవచ్చు. తర్వాత సోషల్ ఇన్నోవేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి
అది అప్రాపరియేట్ టెక్నాలజీస్ మీద కానీ మన అందరు రీసోర్స్ పర్సన్లో మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు మన చెప్పినట్టు మీ అందరం కూడా చాలా ఫ్యాషన్తో చాలా ఇంట్రెస్ట్తో మీతో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకొని ఉన్నాం కాబట్టి మీకు ఆల్ ద టైమ్ వీ వాంటెడ్ టు హెల్ప్ యూ అండ్ సపోర్ట్ యూ టు ద బెస్ట్ లెవెల్. ఓన్లీ ద థింగ్ యూ నీడ్ టు నో how can you reach us and take the support and all that, so that almost 12 hours a day I work. So ఇది ఈ పర్టికులర్ సెషన్ అయిపోయిన తర్వాత ఎవరన్నా గుర్తు చేస్తే, ఓ బాబు నువ్వు మా జిల్లా వాడు అంటున్నావు, పాగోజేవాడు అంటున్నావు, సరే అయితే మరి స్టేట్ మ్యాన్ అంటావు, ఇండియా మ్యాన్ అంటావు, ఈ అన్ని దేశాలు తిరిగి వచ్చానంటావు, మరి మాలాంటి వాళ్ళతో హెల్త్ పనిచేసి ఏదో మా డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తానంటావు, మరి నీ తర్వాత మరి నిన్ను మళ్ళీ రీచ్ అవ్వాలి ఎలా అంటే మాత్రం ఎండ్ ఆఫ్ సెషన్ గుర్తు చేయండి, లేకపోతే నేను మర్చిపోతాను. ఐ నెవర్ వర్క్ ఫర్ ద రికగ్నైజేషన్, ఐ ఓన్లీ వర్క్ ఫర్ the students. How can I make my Indian students from local to global and unique persons in the universe? సో మరి నేను నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోమంటారా? నన్ను ఇందులో ఆ తర్వాత కంటిన్యూస్గా మీరు వాచ్ చేస్తానంటారా? విల్ యూ గివ్ మీ పర్మిషన్ దట్ ఐ కెన్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్? విల్ యూ గివ్ మీ? Shall someone say that yes? Then I can take you to the next level so that you will understand all about social innovations for next 28 minutes. Are you ready? Anybody say yes? Okay, good. Let me share the screen and give you the orientation for that. But make sure you will give me a promise that you will work with social innovations. మనకి త్వరుడు సత్యం వచ్చేటప్పటికి సుస్థిరమైన జీవనం కోసం తగిన సామాజిక ఆవిష్కరణ, సోషల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ లివింగ్. మన గంగాధర్ శ్రీనివాస్ గారు దీనికి ఓరియంటేషన్ ఇస్తారు. ఓకే సార్, శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. Thank you, sir. Thank you. Once again, నమస్కార్ టు ఆల్ మై సైన్స్ టీచర్స్. ఇప్పుడు వరకు చాలా ఓపికగా ఉన్నారు. అంటే నేను చాలా ఎవరు ఏమి ఎక్కడ ఇన్వెన్షన్ వస్తుందా, ఇన్వెన్షన్ నుంచి ఇన్నోవేషన్ వస్తుందా, దీని మీద నేను చాలా పెద్ద సాధన చేయించాను పిల్లలతో. ముఖ్యంగా క్లారిటీ ఎక్కువ తీసుకొచ్చాను. లక్షల మంది పిల్లల్లో, వేల కొలు తీసుకోవడంలో తిరిగి ఉన్నాయా, ఇన్వెన్షన్స్ అవసరం ఉన్నాయా, ఇవన్నిటికీ సోషల్ ఇన్నోవేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ ఇన్వెన్షన్ టు ఇన్నోవేషన్ లో ఇన్నోవేషన్ ఫర్ సోషల్ లైఫ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సోషల్ ఇన్నోవేషన్ చాలా అద్భుతమైన ఇన్నోవేషన్ అండి. నిజానికి అన్ని ఇన్నోవేషన్ల కన్నా కూడా ఎక్కువగా సోషల్ ఇన్నోవేషన్లో ఎక్కువగా మానవులందరికీ హెల్ప్ చేస్తాయి. సో అందుకని నేను పిల్లలందరినీ కామన్ గా అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే వేర్ వీఆర్ అని అడుగుతాను. వాళ్ళందరూ మేము స్కూల్లో ఉన్నాము, ఊర్లో ఉన్నాము, ఏపీలో ఉన్నాము, ఇవన్నీ ఆన్సర్లు చెప్తారు. సో మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సిన విషయం ఏంటంటే బేసిక్ గా వీఆర్ ఇన్ సొసైటీ, అది ఇంపార్టెంట్. సో బేసికల్లీ మనం ఎక్కడో యుఎస్ఏలో ఉన్నాం, జర్మనీలో ఉన్నాం కాదు. బేసిక్ ద థింగ్ ఈస్ దట్ వీఆర్ ఇన్ సొసైటీ. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. So we are living beings and human beings, and we are in the society. So having a problem in the society is not a problem. Having no problem in the society is the biggest problem, because we don't get opportunity to solve the problem. So I request all of my teachers to understand this and put forward in front of all the students, so that we can create next upcoming innovators and inventors, whatnot. Okay. మరి ఈ రోజు మనం అనుభవిస్తున్న ఎన్నో సొల్యూషన్స్ అన్ని కూడా ఎంతో పెద్ద గొప్ప మహానుభావులు చేసిన త్యాగ ఫలితం. సో అందుకని మన వైపు నుంచి మనం మరొక్కసారి ఈ సోషల్ ఇన్నోవేషన్ మీద ఎలాంటి ఎఫర్ట్ పెడదామంటే, we are in society as we said, and society will have its own in fact problems, and for which we need to develop the solutions. That is very important. అందుకని మీతో నేను కొంచెం ఫాస్ట్ గా నా పీపీటీ ఓపెన్ చేసి ఒక 15-20 సోషల్ ఇన్నోవేషన్స్ ఏమన్నా మీకు ఉపయోగపడతాయేమో మీ ప్రాజెక్టులు చేయటానికి ప్రయత్నం చేద్దాం. బట్ ఆఫ్టర్ దిస్ 10 minutes అగైన్ మీరు నేను చేసిన నా వర్క్ అంతా షేర్ చేసి నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఆల్సో మేబీ రేపు నుంచి కూడా మీతో ఒక 4-5 రోజుల పాటు సపోర్టివ్ గా ఉండి వాట్సాప్ ద్వారా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మార్నింగ్ సెషన్ అయినా ఈ సెషన్ అయినా, అంటే 2 సబ్ థీమ్ లో నేను బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేశానో అంత వర్క్ లో సీరియస్ గా పనిచేయాలన్న టీచర్స్ పిల్లల కోసం నేను నిరంతరం కష్టపడి మీకు సపోర్ట్ చేస్తాను. అందుకని ఇప్పుడు లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ జూమ్ మీటింగ్, so that you all can have some idea like what kind of work I'm doing for all of you. So let me share my screen and then go to full screen.
So once again from here, we have already discussed all these things in the morning session, and let me go back to this is the place once again. Yeah, so this social innovation for sustainable మన బుక్ దగ్గర మన స్టార్ట్ అయిన నెంబర్ 3 పిక్చర్ అన్నమాట ఇది. అందుకని మీకు అక్వైంటెన్స్ కోసం మళ్ళీ ఈ పిక్చర్ షేర్ చేశాను. బట్ సోషల్ ఇవన్నీ మీకు షేర్ చేస్తాం కాబట్టి టు సేవ్ ద టైం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే మాత్రం సోషల్ మీడియాని నాకు నిజంగా అంత ముందు ఇష్టం లేదు. అనుకోకుండా ఒక 6-7 ఇయర్స్ క్రితం నేను పడిపోయాను సోషల్ మీడియాలో, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఇవన్నీ. రోజు ఒక 1.5 hours నేను దాని టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీ అందరి కోసం నా దగ్గర ఐ థింక్ నేను థౌజండ్స్ ఆఫ్ సోషల్ మీడియాలో మన సైన్స్ ఉపాధ్యాయులు పనికొచ్చేటటువంటి ఎన్నో 2 minute 3 minute వీడియో క్లిప్లు అన్ని కలెక్ట్ చేసి పెట్టాను. ఎందుకంటే వాచ్ అండ్ విన్ అన్నట్టుగా వీ నెవర్ నో వాట్ ఏ కైండ్ ఆఫ్ స్మాల్ ఐడియా కెన్ ఎగ్నైట్ అవర్ స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రేట్ వే. అందుకని నేను ఈ పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నాను. ఇది రీసెంట్ గా ఒక 1 week క్రితం నా ఫ్రెండ్ సునీల్ సత్యవోలని హైదరాబాద్ నుంచి షేర్ చేసిన సోషల్ మీడియాలో తను టేక్ కేర్ చేసిన పిక్చర్ అన్నమాట. ఇదంతా మీకు ఎందుకు అవసరం అనుకో, ఒక చిన్న విజిల్ చూడండి. మనందరికీ సోషల్ ప్రాబ్లమ్స్ లో వాటర్ సేవింగ్, వాటర్ వేస్టింగ్ మీరు నిజంగా తీసుకుంటే ఛాలెంజ్. ప్రతి విలేజ్ లో ఎన్ని ట్యాపులు ఉన్నాయి, ఎన్ని ట్యాపులకి కంట్రోల్ ఉంది, ఎన్ని ట్యాపులకి కంట్రోల్ లేకుండా వాటర్ వేస్ట్ గా పోతుంది. ఈ వాటర్ అంతా ఎంత ప్రీషియస్ వాటర్ మన మదర్ ప్లానెట్, మన భూమి తల్లి నుంచి తీస్తున్నాము. ఈ వాటర్ అంతా పంప్ చేయడానికి ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు పెడుతున్నాము, ఎవరు బాధ్యులుగా భారతదేశంలో పట్టించుకుంటున్నారు. భూమి తల్లిలో వాటర్ కానీ, లేకపోతే ఆ భూమి తల్లిలో బొగ్గు కాల్చి ఆ బొగ్గుని మళ్ళీ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసి ప్రపంచం అంతా ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ అన్ని ఖర్చు పెడుతున్నాము. సో దీనికి అంతటికీ one second. I am busy. I'll get back to you later. I am busy. Okay, 1:30 later. ఓకే, సో దీని మీద మీరు ఒక చిన్న సోషల్ ఇన్నోవేషన్ చూడండి. మనందరం చిన్నప్పటి నుంచి ఆడుకున్నదే విజిలే, కానీ చేసిన పని ఏంటి, ఒక ఎక్సా బ్లేడ్ తీసుకుని ఒక చిన్న డమ్మీ దానికి కట్ చేసి అందులో ఇన్సర్ట్ చేసి అడసివ్ గ్లూ అప్లై చేసి దాన్ని ట్యాప్ కి ఇన్సర్ట్ చేస్తే వాటర్ వచ్చేటప్పుడు అది విజిలేస్తుంటే అక్కడ వాటర్ వస్తుందని అంత ముందెళ్ళి కూర్చోక లేకుండా, నిద్రలో లేచి రాత్రులు పట్టుకోక లేకుండా, డైలీ వేజ్ లేబర్లు ఎక్కడెక్కడ రోడ్ల లైన్ లో నిలబడకుండా ఆ సౌండ్ తో వాళ్ళు వాటర్ వేస్ట్ లేకుండా, లేకపోతే ట్యాప్ పెట్టకపోతే వాటర్ అంతా బయట గాల్లోకి వెళ్ళిపోతుంది వేస్ట్ గా. అంత కష్టపడి అక్కడెక్కడో 20 HP వాటర్ లో 30 HP వాటర్ లో కష్టపడి నీరు తోడి ట్యాంకులో బయట ఏంటి, ఆ వాటర్ అంతా ఊరంతా ఫ్రీగా వెళ్ళిపోతాం ఏంటి, ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాడు వెళ్ళి పట్టుకోవడం. ఇది ఎక్కడ పద్ధతి అండి? మనం అందరం దీనికి ఏదైనా ఒక నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారా మన బాధ్యత తీసుకుని ఈ వాటర్ కన్జంప్షన్ కరెక్ట్ గా జరిగేలాగా దానికి కావాల్సిన అవేర్నెస్ తీసుకురాలేమో. ఎంత వాటర్ పంప్ చేస్తున్నాం, ఎంత వాటర్ భూమిలో తీస్తున్నాం, ఎంత వాటర్ రియల్ గా యూజ్ అవుతుంది, ఎంత వాటర్ కి అలారం తీసుకురాలేము. ఎన్నెన్నో ఐడియాస్ కెన్ బి డన్ ఫర్ అబౌట్ వాటర్ సేవింగ్. ఎందుకంటే డ్రాప్ యూ సేవ్ ఈజ్ ఎ డ్రాప్ యూ ప్రొడ్యూస్. మనందరికీ సైన్స్ టీచర్లు అందరికీ తెలుసు వాటర్ ఈజ్ H2O. H2O ఇస్ నాట్ దట్ సింపుల్. ఏదో 2 హైడ్రోజన్ లో ఒక ఆక్సిజన్ లో కలిపేస్తే వాటర్ అయిపోయిందన్న ఆలోచన ఎక్కడ ఎవరు నార్మల్ పబ్లిక్ లో ఉండనివ్వద్దు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకని భగవంతుడు ఇచ్చిన నేచురల్ రిసోర్స్ ని కనుక మన అందరం మిస్యూజ్ చేస్తే భూమి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎంతమంది తాగునీరు లేక ప్రాణాలతో సతమతం అవుతున్నారు ప్రపంచం అంతా మనకు తెలియదా? ఇంకొక రోజు నేను దానికి సంబంధించిన నా రెగ్యులర్ యాక్టివిటీస్, ఆ సైంటిఫిక్ యాక్టివిటీలో చేసేలాంటిది మీ అందరికీ చేస్తాను. మీరు అందరూ గ్రూప్ లో ఉందరు కానీ నేను నా సెషన్ మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో షేర్ చేస్తాను. బట్ చూడండి, ఇంకా ఎన్నో చూడండి. రైసెస్ మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో విపరీతంగా రైస్ పండుతుంది. దాని అస్కంతా ఏం చేస్తున్నారు, ఎట్లను మిస్యూజ్ చేస్తున్నారు, ఎట్లా? సో దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ డన్ బై. అంటే ఇవన్నీ కూడా మీకు ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ మాట్లాడే టైం లేదు అని నేను తర్వాత మీకు యాడ్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ రైసెస్ బేస్డ్ స్టవ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎఫిషియంట్. చూడండి, ఎక్కడో నీళ్లు ఉన్నాయి, దాన్ని ఇదివరకు రోజులు 2 మనుషులు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు లేని ఒక పాట తెలుగులో విన్నాను. సో వాళ్ళిద్దరూ నీళ్లు తోడే విధానం ఆ పాటలో వినండి, ఆ పాటలో చూడండి. సో దానికి ఇప్పుడు ఈ రోజు ఇన్నోవేషన్, సోషల్ ఇన్నోవేషన్. ఒక సైకిల్ హ్యాండిల్ అక్కడ చెట్టడం ఏంటి, దాంతో తిప్పటం ఏంటి, అదేమో హ్యాపీగా కింద నుంచి పైకి. ఎందుకంటే శతాబ్దాలు ముందుకెళ్తున్నప్పుడు ఇన్నోవేషన్ తో కూడా మానవులు ముందుకెళ్లాల్సిన అవసరం ముందుకుందని ఒక చిన్న ఐడియాతో చూడండి ఏముంది అక్కడ, 2 క్రాంకులు, 2 సైకిల్ చైన్లు, ఒక చిన్న పంప్ మోటార్, అంతే అయిపోయింది. పైన చేతితో నిలబడి తిప్పేస్తుంటే కింద ఉన్నది అరౌండ్ ఒక 1.5 యార్డ్ లోపల డెప్త్ లో ఉన్న వాటర్ మన భూమికి పనికొచ్చే ఫెర్టైల్ ల్యాండ్ కి అక్కడ పంప్ చేసేస్తుంది ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా. హౌ యూస్ఫుల్ ఇస్ దిస్? అట్లాగే చూడండి, ఎంతో మంది ఎన్నో రకంగా ఏదేదో గార్లాండ్లు తయారు చేస్తున్నారు వాళ్ళు ఆటోమేటిక్ చిన్న బుల్లి మిషన్ తో. సో దిస్ ఈజ్ ఎ సోషల్ ఇన్నోవేషన్.
సో అట్లాగే చూడండి మన పొలంలో ఎంతో మంది పని చేస్తా ఉంటారు. వాళ్ళు కత్తులు కటార్లు పెట్టుకుని వాడుతూ ఉంటారు. సడన్ గా ఏదో చేయి తాగొచ్చు, ఏదో అవ్వచ్చు. అందరి మూడ్లో అన్ని టైంలో ఒకేలా ఉండదు. సడన్ గా ఎక్కడో ఏదో అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు చిన్న ఆర్డర్స్ చూడండి, ఆ హ్యాండిల్ లో పెట్టుకున్నారు ఫస్ట్ ఎయిడ్. దిస్ ఈస్ ఎ సోషల్ ఇన్నోవేషన్. సో అట్లానే మన పొలాల్లో పండుతున్నటువంటి వాటిని తీసుకెళ్ళటానికి, అట్లాగే చూడండి మన అందరం ఇళ్లలో ఎన్నెన్నో క్లీన్ చేస్తూ ఉంటాం. వాటిని మనం అంతా కింద పడేసుకుని మళ్ళీ మీద పడేసుకుని మనం మన హెల్త్ కండిషన్ పాడు చేసుకోకుండా, హౌ స్మాల్ ఐడియా ఈజ్ దిస్. సో అట్లానే స్ట్రక్చరల్ పేషెంట్లు తీసుకెళ్తారు. అసలే వాడి ఇల్లు, వాడిని హ్యాండిల్ చేసే స్టైల్ చూస్తుంటే నేను చూస్తుంటాను చాలా సార్లు. మై గాడ్, వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు. నాకు ఎందుకు వచ్చిన ఈ తిప్పలు, నన్ను ఇల్లు మోస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ తోస్తున్నారు, కింద ఎన్ని గోతులతో నన్ను పైకి అటు ఇటు పక్కన పడేస్తున్నారు, ఇంకా నాలో ప్రాణం ఉంది, నాకు ఇంకా పెయిన్ ఫీలింగ్ ఉంది, అయినా కూడా వీళ్ళు హ్యాండిల్ చేసి ఎలా ఉంది. ఏం చేస్తారు మనుషులన్నా హ్యాండ్లింగ్ అంతా అలా. సో చిన్న ఆలోచన చూడండి, ఒక కాజ్ కి ఎలా అడ్రస్ చేసిందో ఇన్నోవేషన్. మనందరూ బైకులు స్కూటర్లకు పెట్టుకున్నట్టు వాళ్ళు దానికి పెట్టించారు ఐడియా. సో అట్లనే ఎవరు లైసెన్స్ కూలీలు ఎంత బరువు తీసుకెళ్లాలో దానికి సంబంధించిన రిలవెంట్ గా ఉండే వెయిట్, ఇంకా ఒక చిన్న లోడ్ సెన్సర్ యాడ్ చేశారు. సో ఇట్లా ఎన్నో చూడండి. అసలు ఒక చిన్న మిషన్ ఎంత పని చేస్తుందో ఆ వెదురు కర్రకు, చిన్న మిషన్. అంత ముందు అంతా రోడ్డు మీద కూర్చుని వాళ్ళంతా అల్లి బుట్టలు తయారు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి 10 మంది చేయాల్సిన పని ఒక మనిషి చేయడానికి ఒక చిన్న మిషన్. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ హై ఫండ్ హై ప్రొఫైల్ హై ప్రొడక్టివ్ మిషన్, ఇట్ ఈస్ సో స్మాల్. అట్లనే చూడండి నిద్రపోతున్నారు ఈ మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్లు, చాలా రకరకాల డ్యూటీలు చేస్తున్నారు. సో కాలింగ్ బెల్ నొక్కినప్పుడు తెలియట్లేదు వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్, ఒకళ్ళకి బెల్ కొడితే ఇల్లంతా డిస్టర్బెన్స్. అట్లా కాకుండా వాళ్ళకి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి లేస్తే వాళ్ళు తీస్తే సరిపోతుంది కదా. సో దట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి డిస్టర్బ్. వై అందరూ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ చేయాలి? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి రెగ్యులర్ ప్రాబ్లమ్ ఇన్ ఎవ్రీ హౌస్. సో అట్లానే పెద్ద వయసు నాలంటి వాళ్ళు అందరూ కూడా ఇంకా వయసు మళ్ళీ ఉన్న వాళ్ళమే. మీ అందరం బాత్రూమ్లో ఎప్పుడైనా కాల్ జారి ప్రమాదం ఉంది, మాకు ఆర్థోపెడిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ రావచ్చు, దానివల్ల మా లైఫ్లన్నీ అక్కడితో ఎండ్ అయిపోవచ్చు. అట్లా కాకుండా ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ ఏదైనా మన ముందు వస్తే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయిపోవాలి, ఆటోమేటిక్ గా బయటకు అలారం వచ్చేయాలి. సో దట్ సమ్మన్ కెన్ టేక్ హెల్ప్. లేదా పడ్డట్టు ఎంతసేపు ఉంటాడో, లోపల ఏమవుతాడో, తన ప్రాణంతో మిగులుతాడో లేదో వాడికే తెలియదు. సో ఇక్కడ చూడండి ఒకే ఒక హ్యాండిల్ కి ఎన్ని మల్టీ టూల్స్. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్. సో అట్లానే సిమిలర్ గా చూడండి ఇక్కడ ఒక పర్టికులర్ కావాల్సినటువంటి డిటర్జెంట్ అందులోంచి వెళ్ళిపోతుంటే హ్యాపీగా వాళ్ళ క్లీనింగ్ జరిగిపోతుంటే, లేకపోతే మాఫింగ్ ఎంత కష్టం మనకి. ఈ రోజుల్లో మాఫింగ్ ఎంత ఇంపార్టెంట్ అవసరం ఉంది. మన ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో మాఫింగ్ కి మనం ఎన్ని యాడ్ చేయాల్సి వస్తుంది, అవన్నీ కూడా ఆటోమేటెడ్ గా పైన యాడ్ చేయటమే. ఆటోమేటిక్లీ దట్ క్లీనింగ్ విల్ టేక్ ప్లేస్. సమ్వేర్ వాటర్ పవర్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ సమ్వేర్ ద హైజెనిక్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ బోత్ టుగెదర్. అట్లానే మనం చాలా చూసాము ఏమని జాకెట్స్, బట్ లైఫ్ సేవింగ్ అని, బట్ దానికి లిటిల్ ఆక్సిజన్ యాడ్ చేస్తే దట్ కెన్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఇన్ అట్ ఎనీ వాట్ ఎవర్ ఫ్లడ్ కండిషన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఫ్లడ్లు ఎలా వస్తున్నాయో, క్లైమేట్ చేంజ్లు ఇవన్నీ మీకు తెలుసు కదా. అంత మనం చేసిన పనే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్లు, ఇవన్నీ పెద్ద రీసెర్చ్ డెవలప్ చేశాను. మీరు చూద్దరు కానీ scientificstudent.com/solarlab.html కి వెళ్తే అక్కడ గ్లోబల్ వార్మింగ్ కి క్లైమేట్ చేంజ్ కి ఎంత వర్క్ చేశానో, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నానో అంతా మీరు చూద్దరు కానీ షేర్ చేస్తాను. తర్వాత రకరకాలుగా చూడండి ఒక టీ వెండర్ 3-4 డిఫరెంట్ టీల్ ని తను చేయలేదు, తను కావాల్సినట్టుగా ఎవరికి కాలుతో ఫిల్ చేసి ఇవ్వలేడు. కానీ ఎవరు వచ్చి అడిగితే వాళ్ళు కప్ తీసుకుంటే వాళ్ళ కాలుతో ఏ టీ ఇవ్వాలో అది ఇస్తాడనమాట. సో సమ్ ఐడియా టు హెల్ప్ ఎ సోషల్ ప్రాబ్లం. సో వేరియస్ సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ అన్నిటికీ ప్రాబ్లమ్స్ కి రకరకాల సొల్యూషన్స్. అట్లనే చూడండి మస్కిటోలు మీకు తెలియదు, మీరు అందరూ ఏం చేస్తున్నారు, ఆల్ అవుట్ లో పెడుతున్నారు. అది ఏదో ఒక్కటే గొప్పగా కనిపిస్తున్నట్టు గుడ్ నైట్లు ఆల్ అవుట్లు పెడుతున్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఆల్ అవుట్ అంటేనే మీకు ఆ మీనింగ్ ఆ వరల్డ్ లోనే ఉంది. దామలన్నీ బయటకు పంపిస్తున్నారు. మరి ఎవరో పంపిస్తున్నారు, పక్కింటి పంపిస్తున్నారు. అది ఎంతవరకు సేఫ్? వాళ్ళందరూ మనుషులు కదా, వాళ్ళందరూ మనం కదా. అలాంటిది కాకుండా వచ్చినట్టు కిల్ చేసి అక్కడ పడేస్తే ఇంకా బెటర్ ఏమో, సో దట్ పక్కింటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇట్లాంటివి కూడా మీలో ఆలోచనలు ఉండాలి. సోషల్ ఇన్నోవేషన్ అంటే అది. So that is where we are in the society, and then we have to have the solution for all such kind of social issues. సో అది మన వైపు నుంచి మన ఆలోచనతో మన పిల్లలతో చేయిస్తే ఎంతో మంచిది. అట్లాగే ఓల్డ్ ఏజ్ వచ్చే కొలది వాళ్ళకి రకరకాల మెమరీ లాస్లు ఉంటాయి. దానికి ఎప్పుడు ఏది అప్రాప్రియేట్ గుర్తు రావాలో అది చేసే పని కూడా ఆలోచన చేసే మంచి మెథడ్. అట్లా సో చూడండి చాలా మంది ఈ మధ్యన కూర్చుని ఉంటున్నారు. నాకులా పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 వరకు కదలకుండా మెదలకుండా కూర్చుంటున్నారు. చాలా ఎక్కువ వర్క్ ఫోర్స్ అంతా. మరి దానివల్ల కాళ్ళల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, నరాలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, బ్లడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. దానివల్ల వాళ్ళు పర్మనెంట్ గా నడిచే వాకింగ్ చేసే ఎబిలిటీలో పోయే పరిస్థితులు తయారవుతున్నాయి. అట్లా కాకుండా కొంత రిమైండ్ చేస్తే ఏదైనా కాలు కదులుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ పోతూ వస్తూ ఉంటే కొంచెం పారాలసిస్ లాంటివి రాకుండా పనిచేసి బతకటా బస్ స్టాండ్ రాకుండా ఉంటుందని ఆలోచన. సో ఎయిర్ కంప్రెస్డ్ ఎయిర్ తో సైకిల్ ముందుకు పంపించడం. ఎందుకు
అందుకని మరి మనం సస్టైనబుల్ లివింగ్ సస్టైనబుల్ ఏం చేయాలంటే డెఫినెట్లీ ఎస్ వీ హ్యావ్ టు హ్యావ్ ఆల్ డిఫరెంట్. సో ఇట్స్ ఈజీ. మనం ఎక్కడో ఉన్నప్పుడు కంప్రెస్డ్ ఎయిర్ ఫిల్ చేస్తాం, కావాల్సినంత ఎనర్జీ అంతా ఫిల్ చేస్తాం. ఆ తర్వాత whenever we wanted to move our vehicle from one place to the other, that this compressed air with high pressure can help us to move the piston block and front. Automatically we'll move, and that's where we move. సో చూడండి, డ్రిల్ చేస్తూ ఉంటాం, అక్కడ ఎంతో వేస్ట్ బయటకు వస్తూ ఉంటుంది, అంతా మనం ఇన్హేల్ చేస్తూ ఉంటాం. మన లంగ్స్ కి ఏమైనా ఎఫిషియన్సీ ఉందా, ఆ పర్టికులర్ ఫుడ్ బాటిల్ అన్ని కూడా మనకు లోపల డైజెస్ట్ చేసే సిస్టమ్ ఏమైనా ఉందా మనలో? అందుకని దట్స్ ఇన్నోవేషన్ వేర్ దట్ కెన్ టేక్ ఇట్ అండ్ అది అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. చిన్న మాడిఫికేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ వేస్ట్ లేకుండా ఎనర్జీ ప్రీపెయిడ్ మీటర్లకి మనం ఇన్నోవేషన్ లో ఇన్స్పైర్ లో అబ్బో ఎక్కడికో మాట్లాడుకుంటా వెళ్ళిపోయాం. అట్లా ఈ రోజున వాటర్ ప్రతి ట్యాప్ కి ఎందుకు ఒక ప్రీపెయిడ్ కౌంట్ లాగా పెట్టలేము? మనం ఎంత వాటర్ వాడుతున్నామో కౌంట్ తెలుసుకుంటూ ఎంత వాటర్ దాటి వాడకూడదో అది ఎందుకు పెట్టకూడదు, లేకపోతే అసలు ఊరంతా అందరికీ ఒకే రకంగా ఎందుకు వదిలేయాలి ప్రెషర్? ఆ ప్రెషర్ దగ్గర అందరికీ ఒకే ప్రెషర్ వెళ్ళేలాగా పెద్ద ట్యాంక్ దగ్గరలో ఉన్న ఎక్కువ ప్రెషర్, వాళ్ళకి అందరికీ 2 గంటలు ఇస్తామంటే 2 గంటలు వాళ్ళకి వాటర్ డెలివరీ ఎక్కువ, ఎక్కడో దూరంగా ఉన్న వాడికి లో ప్రెషర్ లో 2 గంటల్లో తక్కువ వాటర్ అలా ఎందుకు రావాలి? మన అందరికీ కామన్ గా వచ్చే మన చిన్న అడ్జస్ట్మెంట్ ఏదైనా చేస్తే దట్ కెనాట్ బి. అందరికీ సమానమైన ప్రెషర్ వస్తే అందరు కట్టే డబ్బు సమానంగా తీసుకుంటున్నప్పుడు అందరికీ సమానమైన ప్రెషర్ వస్తే మంచి ఇన్నోవేషన్ కాదా? అదొక మంచి సోషల్ కాజా? అట్లనే దానికి మనం ఒక పెయిడ్ వెర్షన్ లో తీసుకెళ్లి, ఇప్పుడు సపోజ్ విలేజ్ లో ఉన్నాను, నాకు ఇయర్లీ వచ్చే బిల్లు వాటర్ బిల్లు 600 అంటారు. మరి అసలు నేను ఎంత వాడుతున్నాను? అలా ఊర్లో అందరూ వాడుతున్నారు, అసలు ఆ 600 ఏంటి? అది కరెక్టేనా? అది తక్కువ ఎక్కువ ఎన్ని కావాలంటే క్యాలిక్యులేషన్ లో అసలు మన ఎవరెవరికి ఎంత అవసరాలు ఎంతెంత ఉన్నాయి, అవసరాలు తగ్గట్టుగా మనకు ఒక రీడింగ్ ఉంటుంటే ఇంకెంత బాగుంటుంది. సో మన దేశాన్ని మన ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. సో ఇట్లా కౌంట్ లేకుండా కాన్సెప్ట్ ఎందుకు బతకాలి మనం? ఎన్నాళ్ళు బతుకుతాం? 21st centuryలో 20 years దాటినా కూడా ఇంకా ఎన్ఆర్ యూ గోయింగ్ టు యాడ్ ఆల్ దిస్. సో అందుకనే అట్లాగే మనీని మరి ఈ రోజుల్లో కోవిడ్ లో బయటకు వచ్చిన మనీ ఎంత సేఫ్ అనే భయం లేకుండా లోపల ఇన్ఫ్రారెడ్ లైట్లు పెట్టేస్తే అక్కడ ఆటోమేటిక్ జామ్ సైకిల్ అయిపోతే మనం సేఫ్ గా చేయొచ్చు అని, స్కూల్ బ్యాగ్ పిల్లలంతా మోయక్క లేకుండా చిన్న సపోర్ట్ అని, ఇట్లా తర్వాత వీళ్ళు డ్రిల్ చేసే వర్క్ ఫోర్స్ ఉంటారు కదా, వాళ్ళు అది అక్కడే దాన్ని కలెక్ట్ చేసేస్తుంటే వాళ్ళకి గాల్లో లేకుండా కింద పడకుండా గుచ్చుకోకుండా రకరకాల ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఐడియాస్, నెంబర్ ఆఫ్ ఐడియాస్. ముందెళ్ళే వెహికల్ ఎంత స్పీడ్ లో వెళ్తుందో మనకి బ్యాక్ లో తెలుస్తూ ఉంటే, సో దట్ వీ విల్ బి సేఫ్ అవర్ సెల్ఫ్ అన్నట్టు. అదేదైనా ఎక్సెస్ వెళ్తుంటే అవసరం అయితే మనం 911 కాల్ చేసి పోలీసు ఇది వెళ్ళవచ్చు అని. అట్లా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ ఇన్నోవేషన్. రీసెంట్ గా దీనికి ఒక చాలా ఇంటర్నేషనల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఇగో చూడండి, ఈ అమ్మాయి పేరు రాసుకోండి, వినీషా ఉమాశంకర్. మై గాడ్, ఈ గర్ల్ మన చాలా దూరం వెళ్ళింది. ఇంత పెద్ద చిన్న అంటే ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ టైంలో హైయెస్ట్ ప్రైజ్ అమౌంట్ కింద హైయెస్ట్ సోషల్ ఇన్నోవేషన్ కింద వరల్డ్ యాక్సెప్ట్ చేసింది ఈ చిన్న సోలార్ ప్లేస్డ్ ఐరన్ సిస్టమ్ అన్నది. దానికి వీడియోస్ అన్ని కూడా షేర్ చేస్తాను మీకు. తర్వాత ఇది నేను డెవలప్ చేసిన ఎన్నో బెస్ట్ వీడియో క్లిప్స్ ఇప్పుడు నేను ప్లే చేయటం కానీ లేకపోతే ఇవన్నీ నేను మీకు షేర్ చేయటం ఇప్పుడు అయ్యే పని కాదు, కానీ బట్ ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ ఆఫ్ దీస్ ఫెలోస్. సో ఎందుకని అందరూ వాల్యుబుల్ టైం ఇప్పుడు నేను దానికోసం స్పెండ్ చేయటం కాదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై దిస్ థింగ్. బట్ ఐ వాంటెడ్ టు షేర్ అట్లీస్ట్ 1 వీడియో ఆర్ 1.5 వీడియో ఇఫ్ యూ గివ్ మీ పర్మిషన్. ఒకసారి ప్రసాద్ గారి పర్మిషన్ తీసుకుంటాను సార్. 1 minute వీడియో క్లిప్ ఏమైనా 1 కానీ 2 కానీ ప్లే చేసే ఛాన్స్ ఇస్తారా? Infosys Foundation believes that innovation is everyone's business, and all one needs is the passion to drive change and an empathetic mind that is always looking for answers to social problems around us. Arohan Social Innovation Awards is the platform through which Infosys Foundation recognizes, celebrates and supports such unique innovations, helps them scale and positively impact lives. This year, Infosys Foundation has committed a sum of up to rupees 1.5 crores to help these innovations achieve their true potential. Bahujana Hitaya, Bahujana Sukhaya. If grassroots people are happy, then the country is happy. There are so many sensitive issues are there in our country and they require innovation, and there are many people who are trying it, and we would like to know in some way you can help from the Arohan. The advantage that Arohan gives is twofold. First is they get visibility, and second is the money whatever these people get is very useful for scaling up their innovations. These social innovation awards are meant in some ways to help the marginalized, to help the dispossessed. I don't think that there is any government award which is in terms of just sheer value and prestige which is equivalent to this.
As the Arohan Social Innovation Awards steps into its second year and evolves further, it has kept its vision steady and rewards social innovations from across the length and breadth of India. This year, the Arohan Awards received over 1,700 entries across all states in India. Of these, the top 30 entries moved up the ladder and presented their innovations. At the heart of the final selection process was an illustrious panel of judges who were actively involved in the social space in India. There is no dearth of ideas in this country. Shortlisting from 1,700 to 30 itself, you can imagine must have been a mammoth challenge. The quality of entry was extremely superior. I think there's so many good applications, it will be difficult to choose. You've got nearly double the number of applications this year. And we are not exactly doubling the number of awards. So obviously there's a tough competition. I must say that quality has improved considerably compared to last year, particularly given the fact that those which I found among the top were by people who have done a lot of research. As more innovators step up to fulfill the unmet social needs of society, the pace of innovation rapidly evolves. Participants articulate scale and vision as stories of personal sacrifice and relentless drive form a poignant backdrop. Arohan is the common thread that binds these versatile and unique innovators together and helps them find their space in this vast ecosystem. With the whole process, we've realized that there are so many aspects that the challenge has given scope for us to improve our processes in terms of reaching out to the market, in terms of looking at the social angles, and so many other things that in the process of applying to Arohan we've learned. For me, coming here and being given this stage is actually a big recognition. If we are here, which means that we're probably meeting some kind of a benchmark, and we just have to move a little bit higher now to make sure that our product is accepted all over the world. Arohan helps create meaningful relationships and enables innovators to become catalysts of social change. The team has put in a lot of effort. The learnings we had from the first edition, the team sat back and see how they could scale this up, be it reaching out to more social innovators or be it the process of evaluation, validation, so that we have a very objective way of judging the nomination. Ultimately, any innovation helps people. Social innovation helps poor people who do not have anything. Of course, if your project is good, your ideas are bright, and it can scale up, foundation is ready to help. As these visionary men and women seek to become the change makers of tomorrow, they will help transform lives. And through this journey, the Arohan Social Innovation Awards acts as a beacon that guides them and encourages them to go beyond. యా మీరు చూశారు కదా బేసిక్ గా పర్టికులర్ ఆరోహన్ ఇన్నోవేషన్ చూడండి. మనం ఎంత చిన్న స్థాయిలో పిల్లలతో మొదలు పెడితే దేశం అంతా ప్రపంచం అంతా ఎంత గొప్పగా ఎదురు చూస్తుందో మన ఇన్నోవేటర్స్ కోసం. మరి ఇంత సోషల్ ఇన్నోవేషన్ మన పిల్లలకి స్కూల్ లెవెల్లోనే ఇప్పుడు మనం అలవాటు చేస్తే ఆలోచన, దెన్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ వెరీ గ్రేట్లీ. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, last 10 seconds I wanted to share one important the best work what I did last 5 months. So only one particular 10 seconds maximum. I'm not going to take any more time than that. Yeah, scientificstudents.com/solarlab.html, scientificstudents.com/solarlab.html. most wonderful research. ఒక మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కష్టపడి తయారు చేశాను దీన్ని. ఇది ఎందుకు తయారు చేశాను అంటే, నా సబ్థీమ్ ఏదైతే నేను తీసుకున్నానో అప్రోప్రియేట్ టెక్నాలజీ అండ్ సోషల్ ఇన్నోవేషన్, ఈ రెండింటికి రిలవెంట్ గా నేను ఎంతవరకు మీకు అందించాలి, మన నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఇన్నోవేటర్స్ ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ముందు తీసుకెళ్ళాలి, సో గ్లోబల్ వార్మింగ్ గురించి,
తర్వాత ఇంకా క్లైమేట్ చేంజ్ గురించి, మన కోవిడ్ కన్నా ఎంత పెద్ద ఎక్కువ ప్రాబ్లంతో ఉన్నాము, ఆ గ్లోబల్ వార్మింగ్ నుంచి లాస్ట్ 10 years లో సైన్స్ ఫేర్లు 150 సైన్స్ ఫేర్లలో నేను ఎన్ని ప్రాజెక్టులు చూసానో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత ఇంకా బెస్ట్ సైంటిస్టులు అంతా ఏం చెప్పారు. సో పిల్లల మీద బాధ్యతగా నేనేమి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి పిల్లల్లో ఎలాంటి మేకింగ్ అంతా కూడా చేపిస్తున్నాను. మీరు డెఫినెట్ గా నోట్ చేసుకోండి. ఇది చాలా వండర్ఫుల్ రిసోర్స్ అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. మీకు ఊరికి ఒక పేజ్ లో కాదు, మీరు చదవండి, పేజ్ చదవండి, ఆ తర్వాత సెషన్స్ లోకి వెళ్ళండి, వర్క్ షాప్స్ లోకి వెళ్ళండి, ఆ తర్వాత వర్క్ షాప్ లో ఇన్ఫర్మేషన్ కావాలంటే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ కనెక్టెడ్ టు మీ త్రూ ద వర్క్ షాప్స్ అండ్ ఆల్. ఇదంతా మీకోసం ఎందుకు చెప్పానంటే ఆ పర్టికులర్ రిసోర్స్ మాత్రం మీరు ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా చూడండి, ఇలాంటి ఈ పర్టికులర్ మీరు ఎవరైతే ఇప్పుడు ఆ పీడిఎఫ్ ఫైల్ మన డీసీ గారు షేర్ చేసిన పీడిఎఫ్ ఫైల్ చదువుతారో ఆ సబ్ థీమ్ 2 and 3 లో, వాటిలో సోలార్ గురించి, ఈ ల్యాంప్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తుంది. సో అదంతా మా దగ్గర నుంచి రెడీగా ఉన్నాయి. ఆ రిసోర్సెస్ అన్ని కూడా ఐఐటి బాంబేకి నేను పార్ట్నర్ గా ఉన్నాను కాబట్టి ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ తరఫున దేశంలో చాలా పెద్ద వర్క్ జరుగుతుంది. మొన్ననే ఒక సోలార్ బస్ ను కూడా ఇనాగ్రేట్ చేశారు. తర్వాత మన దేశంలో మొన్ననే ఏషియాలో అన్నిటికన్నా పెద్ద 750 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ను కూడా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దాన్ని పంపించారు, దాన్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఇదంతా మీకోసం ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ వర్క్ షాప్స్ కి సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీ అందరికి కూడా. నేను ఆ సోలార్ సెషన్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీ అందరికి కూడా. నేను ఆ సోలార్ సెషన్స్ కండక్ట్ చేసి మీకు అందులో ఈ పర్టికులర్ సోషల్ ఇన్నోవేషన్ లో ఇంకా డెప్త్ లో మీకు మంచి నాలెడ్జ్ సోలార్ మీద ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళటానికి నేను రెడీగా ఉన్నాను. So we will work together. We will make this NCS is a big grand success from our West Godavari. Power of Pagoji. Thank you, sir. Okay, sir. Thank you, sir. ఓకే సార్, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. So I hope all my respected teachers enjoyed my technology. సో మరి మిమ్మల్ని అందరినీ ముందే బ్యాటరీలు ఛార్జ్ చేయడానికి బండిలో బొగ్గేయటానికి పంపించాం. కానీ మరి మధ్యలో చూసారా, మేము ఒక చిన్న టెక్నాలజీ అప్లై చేసి నేను కూడా బ్యాటరీ ఛార్జ్ చేసుకొచ్చా కాసేపు. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ థింగ్. బట్ లాస్ట్ అనదర్ ఒక 2-3 minutes లో రీసెంట్ గా నేను గర్వంగా చెప్పుకోగలను ఏంటంటే, నా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు హ్యామ్ రేడియో స్పెషలిస్ట్ అవ్వాలనుకున్నాను, వరల్డ్ వైడ్ కమ్యూనికేట్ చేయాలనుకున్నా. కానీ అప్పుడు ఎందుకో అది చేయలేకపోయాను. చాలా ఎక్స్పెన్సివ్ అఫైర్ గా ఉండింది అనమాట వరల్డ్ వైడ్ ఆ సెట్స్ అన్ని కూడా. బట్ ఏదో వాకీటాకీలా తయారు చేసుకుని పోలీసు లాగా వావర్ అనుకుంటూ తిరుగుతూ ఉంటే పోలీసులను అడిగాను, ఏంటి మీరు వావర్ అంటారు, ఏం బ్యాటరీ వావర్ అయిపోయింది అంటే, కాదు నీకు తెలియదులే అనేవారు. సో బట్ అదేంటో తెలుసుకునే ప్రయత్నం గట్టిగానే చేశాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి సరిగా దొరకలేదు అనమాట మనకి. సో బట్ అది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత ఒక 20 కంపెనీలు పనిచేశాను చదువుతున్న రోజుల్లో. ఆ తర్వాత హైదరాబాద్ కంపెనీ పెట్టాను. ఆ తర్వాత మొత్తానికి ఒక 10 ఏళ్ల తర్వాత అమెరికాలో పనిచేసి చిన్న అవకాశం వస్తే దాని మీద చిన్నప్పటి నుంచి శాటిలైట్ల మీద నాకున్న ఇంట్రెస్ట్, శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా అప్డేట్ చేసుకున్నాం. రిటర్న్ వచ్చిన తర్వాత మాత్రం ఎస్ ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ టు మై నేషన్ అని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని నా షోల్డర్ మీద పెట్టుకుని 12 ఏళ్ల నుంచి రోజు 12 గంటలు మినిమం తక్కువ కాకుండా టెరాబైట్స్ ఆఫ్ డేటా నేను వర్క్ చేశాను. ఈ దేశానికి ఇంటర్నెట్ రౌట్ చేశాను, రౌటింగ్ ఇంటర్నెట్ వయా శాటిలైట్స్ ఇన్ ద ఇయర్ 2000. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఆల్రెడీ నేను రీజనల్ మెంటర్ ఆఫ్ చేంజ్ గా వర్క్ చేసే స్థాయికి అక్కడి నుంచి అక్కడికి చేసిన నా సాధన తీసుకెళ్లి పెట్టింది. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ కెన్ ఫీల్ డెఫినెట్లీ యువర్ పాగేజీ ఫెలో ఈజ్ యువర్ మెంటర్ ఆఫ్ చేంజ్ అట్ ద నేషనల్ లెవెల్. అది వన్ థింగ్. సెకండ్ థింగ్, ఎలాగ మీకు తెలుసు, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కి ఇన్స్పైర్ కి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి డిస్ట్రిక్ట్ లెవెల్ టు స్టేట్ లెవెల్ టు నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్. చాలా మంది పిల్లలు ఆ టాప్ 60లో ఉంటారు. మన రీసెంట్ గా మన పశ్చిమ గోదావరి నుంచి ఒక అమ్మాయి, అట్లానే గుంటూరు తెనాల దగ్గర శివనాశ్వరరావు గారు స్టూడెంట్ ఒక అమ్మాయి, వీళ్ళందరూ జర్మనీ, జపాన్ కి వెళ్ళడానికి సకురా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో పడ్డారు. సో మరి వాళ్ళంతా అదృష్టమే కదా. అట్లాగే నేను కూడా కైక్లూరు మన జాన్ కొనాటి వాళ్ళ అమ్మాయి, సో అమ్మాయి పేరు దుర్గా అనుకుంటా. సో మొత్తానికి ఐఎమ్ కీప్ ఆన్ క్లోజ్లీ మానిటరింగ్ ఆల్ దిస్ పర్టికులర్. ఇప్పటివరకు 250 ఇన్స్పైర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ పేర్లు ఇన్స్పైర్ చేయటం, ఇన్ఫాక్ట్ గైడ్ చేయటం, తర్వాత జడ్జ్ చేయటం, స్టేట్ లెవెల్ ఒక 20-22 స్టేట్ లెవెల్ తిరిగి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయటం, తర్వాత నేషనల్ లెవెల్ 5 to 6 నేషనల్ లెవెల్ అటెండ్ అవటం. సో జడ్జ్మెంట్ అట్ వేరియస్ లెవెల్స్, ఇవన్నీ కూడా అపారమైన అనుభవం. బహుశా నేను ఒక సెంట్రలైజ్ డేటాబేస్ లో మన వెబ్సైట్ లో కూడా scientificstudent.com స్టూడెంట్ రీసెర్చ్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే, సైన్స్ ఫెయిర్ లోకి వెళ్తే అమ్మో మీరు ఎవరో ఊహించలేరు. అట్లాగే న్యూస్ లోకి వెళ్ళారంటే సైన్స్ న్యూస్ 10,000 న్యూస్ ఐటమ్స్ కలెక్ట్ చేసి 10 ఏళ్లలో నేను అక్కడ పెట్టాను టెక్నికల్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఐ డోంట్ హ్యావ్ టు టెల్ ఎనీబడి.
that children, those who can reach to that area, they can refer the science news as well as the technology news. There are so many wonderful resources I have developed and kept them as a centralized database at scientificstudent.com, and click on student resources. Then you explore yourself. That's what I can tell you, the way and the path. After that, I don't want to tell. You yourself have to dig about all that. But నేను చిన్నప్పుడు చేయలేకపోయిన స్కూల్ లెవెల్లో నేను చేస్తున్న టింకరింగ్ అంతా తర్వాత నేను చాలా ప్రాజెక్టులు పిల్లలకి స్కిల్ ఇండియా, స్కూల్ ఇండియా చేసి ప్రపంచానికి పిల్లలు పాస్ట్ ఆల్ మేడ్ ఇన్ జపాన్, ప్రెసెంట్ ఆల్ మేడ్ ఇన్ చైనా, బట్ టుడే ఇట్ ఈస్ ఓన్లీ టు బి మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా టు బి ఎక్స్పోర్టెడ్ అన్నట్టుగా నేను పిల్లలు తీసుకొచ్చే పని చేస్తున్న పని చాలా గట్టిగానే ముందుకు తీసుకెళ్తూ పిల్లల్లో అంత ఎలక్ట్రానిక్స్ అంత విపరీతమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ మన స్కూల్ పిల్లల్లో రావాలని, వాళ్ళకి నాలంటూ డైరెక్ట్ గా దొరకలేకపోతే అందరికీ ప్రత్యక్షంగా దొరకలేనని భయంతో నేను ఆ చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్ అని తయారు చేశాను. దాన్ని scientificstudent.com/circuitlab.html. మీకు ఆల్రెడీ లింక్స్ అని కూడా నేను పెట్టాను, చాట్ లో పెట్టాను, యూట్యూబ్ లో పెట్టాను, మన జూమ్ లో పెట్టాను. దట్స్ ఆల్ యూ టు క్లిక్ ఆన్ టు దట్ అండ్ get connected to all that. Okay. So that's one thing. And second thing is that solar lab గురించి, ఆ విండ్ టెక్ గురించి ఎందుకని పెట్టానంటే లింక్స్ మీకు గ్లోబల్ వార్మింగ్ ఆల్రెడీ ముందే మీతో మాట్లాడున్నాను. అది మన అందరం కూడా చాలా అప్గ్రేడ్ అవ్వాల్సిన ఇమ్మీడియట్ అవసరం ఉంది. సరెండర్ యువర్ కనెక్షన్ అన్న స్థాయికి మనం ఎదగాల్సి ఉంది. వీ హ్యావ్ నో రైట్ టు ఎనీమోర్ కన్జ్యూమ్ ద కోల్ అన్నట్టు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది ఆ కోల్ తయారవడానికి. మనం 10 సంవత్సరాల్లో దాన్ని ఖతం చేసేసి కేల్ ఖతం అయిపోతే మాత్రం కరెక్ట్ కాదు. సో వీ విల్ బి ఇన్ ఎ బిగ్ ట్రబుల్ టు అవాయిడ్ ఆల్ దాట్ గ్లోబల్ వార్మింగ్. సో డెఫినెట్లీ ఎన్విరాన్మెంటల్ గా మనందరం ముందుకు వెళ్లాల్సిన సమయం చాలా ఆసనమైంది. నాకే భయం వేస్తుంది, ఇంట్లో ఏదైనా ఆన్ చేసి పవర్ కన్జ్యూమ్ చేయాలంటే ఏమన్నా వాట్స్ లో ఉందామా, 100 వాట్స్ లోకి 1000 వాట్స్ లోకి పవర్ కన్జంప్షన్ లో ఏదన్నా ఒకటి ఆన్ అవ్వాలంటే నాకు గుండె భయం వేస్తుంది. ఎందుకంటే బికాజ్ ఐ నో ఆల్ దట్ బ్యాక్ సైడ్ వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇదంతా ఒకటైతే మీ అందరికీ ఒక చిన్న ప్రజెంట్ గా ఈ రోజు ఇంత జాగ్రత్తగా, ఇంత ఓపికగా ఎన్సిఎస్సి ఓరియంటేషన్ ముందుకు వచ్చినందుకు, మీ సోషల్ ఇన్నోవేషన్ మీద నేను ఇచ్చిన ఓరియంటేషన్ గైడెన్స్ తో పాటు ఎంతైనా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను ఉపయోగించుకోవడానికి. మరి నా సోషల్ ఇన్నోవేషన్ రీసెంట్ గా ఎన్నో 100,000 చేశాను, బట్ అట్లీస్ట్ వన్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. అది నేను యాక్చువల్గా ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే మీరు చూసి చాలా అలసిపోయారు కాబట్టి నా తరపు నుంచి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు రీచ్ అయితే మాత్రం నేను ఎంతైనా షేర్ చేస్తాను. సో రీసెంట్ గా గుడివాడ ప్రాంతంలో 100 గవర్నమెంట్ స్కూళ్లలో మేము తానా తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికాలో మెంబర్స్ గా ఉన్నందుకు అక్కడి నుంచి కొంతమంది ఎన్ఆర్ఐలు ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క పిల్లని సెలెక్ట్ చేసుకుంటే ఒక 100 మంది గ్రూప్ అయితే March 16th వాళ్ళకి ఎకో ఫన్ క్లబ్ అని మేము ఒక సిస్టమ్ ఒకటి రన్ చేస్తూ ఉంటాం. ఆ పిల్లల్ని తీసుకుని 2 బస్సులు వేసుకుని కడియం, రాజమండ్రి దగ్గర కడియం లంకని ఊర్ల దగ్గర పల్లవ వెంకన్న, తర్వాత ఇంకా అక్కడ మంచి పెద్ద నర్సరీలు అన్ని చూపించే ప్రయత్నం 2 రోజులు చేసాం. ఆ 2 రోజుల్లో మాకు అక్కడ లోకల్ గా నాకు అన్ని స్కూళ్ళల్లోనూ రాష్ట్రం అంతా పరిచయాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ పర్టికులర్ నర్సరీల దగ్గరలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో ఫోన్ చేద్దామని నా ఫోన్ లో ఆ కాంటాక్ట్ లో ఆ ఏరియా పేరు కొడితే ఎవరో మాస్టర్, నేను అక్కడ లేని ట్రాన్స్ఫర్ అయ్యాను కానీ ఈ పర్సన్ కనెక్ట్ చేస్తాను, ఆ పర్సన్ ఎప్పుడు చూడలే, కానీ అతను ఆ పని అంతా చేసేసాడు. మాకు కావాల్సిన పిల్లల భోజనాలు అరేంజ్మెంట్లు అన్ని చేసాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి అమౌంట్ అది ఇద్దామని ఎక్కడున్నాడు అంటే ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అన్నయ్య ఎక్కడున్నాను అంటున్నాడు. ఎక్కడ కనపడ్డావు అన్నయ్య అంటాడు ఫోన్ లో. కొంచెం కోపం వస్తుంది, 4-5 సార్లు అరుస్తున్నాను, ఇంకెక్కడ కనపడ్డావు, ఏంట్రా బాబు ఇది ఎక్కడ కొడరా, ఇదేం ఆటరా బాబు అనుకున్నా. నాలాంటి వాళ్ళు తాటలు ఏంట్రా అనుకుంటాను నేను. తీరా చూస్తే బాధకరమైన విషయం, కొన్నిసార్లు మనకు ఆ మైండ్ సెట్ లో ఉండక మన తెలియని విషయాలు అనమాట. ఆయన చెట్టు కింద ఎక్కడో కిందగా కూర్చుని ఉన్నాడు అనమాట. ఏంటి ఇంత చిన్నోడు ఉన్నాడు మనిషిని దగ్గరికి వెళ్ళి చూస్తే 90% ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మ్యాన్. సో కాళ్ళు చేతులు ఉన్న మనుషులు చేయటానికి ముందుకు రాని పని అంతమంది పిల్లలకి తిండి అరేంజ్ చేయడానికి కాళ్ళు చేతులు లేని 90% డిసేబుల్డ్ పర్సన్ అక్కడ మనకి దివ్యాంగ్ రూపంలో, దేవుడి రూపంలో కనపడ్డాడు. మరి అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మరి ఇక్కడ దాకా ఎలాగొచ్చావు నువ్వు వీరబాబు అన్న అంటే, అన్నయ్య మరి ఇదిగో ఆ మూల ఉంది కదా అన్నాడు. తీరా చూస్తే అది ఒక ట్రై సైకిల్, అది ఏదో 7-8 వేలు ఉంటుందంట ట్రై సైకిల్. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి చేత్తో తిప్పుకునే చక్రం లేదు. ఇదేంట్రా దీన్ని తిప్పుకుని చక్రం లేకుండా, మరి దివ్యాంగులు ఎవరైనా చేత్తో ఆ ట్రైసైకిల్ చక్రం తిప్పుకుంటేనే కదా అది నడుస్తుంది, కొంచెం ముందుకు వెళ్తారు, చేత్తో స్టీరింగ్ తిప్పుకుంటూ అది అటు ఇటు వెళ్తారు. ఇదేంటో దీనికి సైకిల్ సైను లేదు, దాన్ని తిప్పుకునే హ్యాండిల్ లేదు, ఇదేం ట్రైసైకిల్ రా బాబు అని నేను అడిగితే, మరి అన్నయ్య నాకు 90% టేబుల్ ఎట్టి లేదు కదా, మరి నేను తిప్పలేను కదా అని అన్నప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చేసి ఆ పక్కన ఉన్న పిల్లలందరినీ పిలిచాను, అందరికీ ఈ విషయం చెప్పాను, ఆ హృదయ స్పందన తెలియచేయాలని పని చేశాను. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తానాకి నేను అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేశాను. తానా నుంచి రవి సామినేని అని మధుర నుంచి అనమాట. ఆయన అద్భుతమైన ఆదరణ తానా ప్రోగ్రామ్ కి లీడర్ గా ఉన్నాడు. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే మార్నింగ్ కి ఆయనకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఈవీ ట్రైసైకిల్ పంపించేశాడు. నేను ఎంత బాగా కనెక్ట్ చేశానని గొప్ప కాదు అక్కడ.
అక్కడ ఆ మహానుభావులు ఆ రకమైన ఆలోచనతో ఉండి వెంటనే నెక్స్ట్ 24 hours లో ఈవీ ట్రైసైకిల్ వచ్చేసింది. అక్కడతో ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. వెళ్ళిపోయేది హ్యాండ్ ఓవర్ చేసేసాను, నేనే డ్రైవ్ చేసుకుని వెళ్ళాను, ఆయనకి అది హ్యాండ్ ఓవర్ చేశాను. వీరబాబు నవ్ అండ్ దెన్ యు ఆర్ సెల్ఫ్ పవర్డ్ మ్యాన్ అన్నాను. ఓ అడుగు హ్యాపీ అయిపోయాడు తమ్ముడు, అన్నయ్య హ్యాపీ అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ 3 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. ఎందుకంటే దాంట్లో లోపల ఆ ఛార్జ్ అంతా 3 రోజులు అయిపోయింది. ఫోన్ చేసి అన్నయ్య దీని గొడవ ఏంటి అన్నాడు. ఏంటి గొడవ ఏముంది, ఛార్జ్లో పెట్టేసి 220 volt అడాప్టర్ ఇచ్చాం కదా, 220/36 volt DC ఏదైతే 3 amps అది ఇచ్చాం కదా, దాన్ని పెట్టేసి ప్లగ్లో పెట్టి ఛార్జ్ చేసేసి ఒక 5 గంటల తర్వాత ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ 60 kilometers వెళ్ళిపోతావు, నీకు ప్రాబ్లం ఏంటి, మళ్ళీ 6 రోజులు తిరిగేస్తావు నువ్వు ఇంటి దగ్గర స్కూల్కి, నీకేం వరీ లేదంట. అదే పెద్ద ప్రాబ్లం అన్నయ్య, ఇది లోపల ఇంట్లోకి వెళ్ళట్లేదు అన్నాడు. ఎందుకంటే BLDC మోటార్ కదా, ఈవీ సైకిల్ వాటికి ఇనిషియల్ టార్క్లు ఉండవు, ఫస్ట్ గేర్ లేసి లాగినట్టు ఉండవు అనమాట. సో ఓహో అదా ప్రాబ్లం. మరి అయితే బయట పెట్టి ఎక్స్టెన్షన్ కార్డు కొని 400 పెట్టేసి నేను పంపిస్తాను రేపు అమౌంట్, నువ్వు దాన్ని ఛార్జింగ్ బయట అయ్యో ఇంకేమైనా ఉందనే, ఏమైనా డౌట్లు పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఆ 220 volt ఎక్స్టెన్షన్ ఫ్లెక్సిబుల్ బాక్ ఈ రోజు వచ్చిన క్వాలిటీకి అక్కడ ఏదైనా బయట పవర్ కనెక్ట్ అయిందంటే అక్కడతో రామా గోవింద్ అయిపోద్ది, అందుచేత నేను ఎటువంటి పరిస్థితిలో ఆ పని అయితే నేను చేయను అన్నాడు. మై గాడ్, ఇది ఎక్కడ ప్రాబ్లం రా బాబు అనుకుని ఆ వెంటనే ఏం ఆలోచించానంటే, నేను సోలార్ మ్యాన్ కదా, సో ఇమీడియట్ గా సోలార్తో ఛార్జ్ చేసేద్దామని దీన్ని డిజైన్ చేసేసి అప్పటికప్పుడు అతను పట్టుకెళ్ళి ఆ సోలార్ ప్లేట్ కనెక్ట్ చేసేసి ఆ పర్టికులర్ ఈవీ డిజైన్ కి సంబంధించిన ప్యానల్స్ రెడీగా ఉండవు కదా, నేను మధ్యలో ఇప్పుడు చెప్పనులే మీకు, ఎందుకంటే మీరు టీచర్స్ కదా, అవన్నీ కొంచెం ఇంజనీరింగ్ డిజైన్ ఎక్స్పర్ట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తే ఇంకా టైం ఎక్కువైపోతుంది. కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రేంజ్కి తర్వాత నెక్స్ట్. బట్ ఆ పర్టికులర్ అవైలబుల్ లోకల్ సోలార్ ప్యానల్ ఏమైతే ఉంటాయో వాటిని ఈవీకి పనికొచ్చే రిక్వైర్డ్ ఒక మాడ్యూల్ ఏదైతే నేను డిజైన్ చేయాలో చేసి ఫ్యాబ్రికేట్ చేసి పెట్టేసి దాన్ని పెట్టేసి ఇంకా తమ్ముడు ఇంకేం ప్రాబ్లం లేదు నీకు, నువ్వు స్కూల్కి వెళ్ళి అక్కడ బయట పాడేసి ఒకసారి ఫుల్గా ఛార్జ్ అయిపోద్ది, ఆ తర్వాత అదే నడుస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు నువ్వు ఇంట్లో పెట్టుకెళ్ళకు, జస్ట్ నీకు కావాలంటే లాక్ వేసుకో అని అన్న. ఇవన్నీ కావాలంటే ఫోటోలు ఆ వీడియో క్లిప్లు నేను మీకు షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు నేను ఇక్కడ షేర్ చేసి నేనేం షేర్ చేయను కానీ, ఎందుకంటే ఎండింగ్ సెషన్లో ఉన్నాం మనం. సో బట్ ఇమీడియట్ గా ఆఫ్టర్ తర్వాత ఒక 4 days తర్వాత ఫోన్ చేసి అని ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. ఎందుకంటే నీతో నువ్వు ఇవన్నీ చేసినందుకు మాకు ఇక్కడ లోకల్గా 2-3 పిల్లలు ఇంకా దానికి కాస్మెటిక్ గా చాలా రకాల అన్ని అద్దులు దిద్దులు రంగులు అన్ని చాలా స్టిక్కర్లు ఇవన్నీ చాలా చేశారు, చాలా అద్భుతంగా ఉంది. నాకు కావాల్సినట్టుగా కూర్చుంటే నాకు కన్వీనియంట్ గా ఉండే చిన్న చిన్న టింకరింగ్లు కూడా చేశారు, హ్యాండిల్ అది మార్చారు, ఇంకా సూపర్ అన్నాడు. మరి ప్రాబ్లం సాల్వ్ అంటావేంటి అన్నయ్య, స్కూల్ కాడికి పోయి ఎప్పుడు వెళ్తాను అక్కడ వాడేస్తాను, ఫుల్ ఛార్జ్ అయిపోతే సాయంకాలం ఇంటికి వెళ్ళక్కలేదు, ఎక్కడికైనా నేను తిరిగి వెళ్ళొచ్చు 60-70 kilometers, నాకు ఇంకా ప్రాబ్లం లేదు, రోజు స్కూల్ కాడికి వెళ్ళి బయట వాడేయటమే నా ప్రాబ్లం, అంతమించి ప్రాబ్లం. So don't you think that it's a social problem which is addressed by your science mentor Srinivas from your Phagoji, and this was the solution is not there anywhere in the country. This is the only unique solution designed by your today's resource person, and I am proud to share that. That's one thing important. Next to that, అలాంటి మీకు ఎన్ని వందలైనా నేను మీది ప్రాబ్లం అయితే సజెషన్ ఇవ్వగలిగే సత్తా నాలో ఉంది. ఎందుకంటే లాస్ట్ 30-40 years లో నేను ఎప్పుడు నా కోసం ఎంటర్టైన్మెంట్ అంటే నాకు తెలియదు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, teachers and mentors and the parents and the students all together, the system is the system which is going to lead to the success. Not a single one can make the thing happen success. Andukane I have taken as a mentor of change responsibility from Government of India. So last but one, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేను రీసెంట్గా ఒక 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వ పరీక్షలు రాసి హ్యామ్ రేడియోలో సర్టిఫికేషన్ పొందాను. నా రిజల్ట్ వచ్చేస్తుంది, ఇంకా దగ్గరలో వచ్చేస్తుంది, 6 రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటికి పంపించేస్తే అప్పుడు ఇమీడియట్గా నేను రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేస్తే నాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత నేను హ్యామ్ వాడతాం మొదలు పెడతాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న రాత్రి నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. నేను November 14th హైదరాబాద్ వెళ్తున్నాను, బికాజ్ నాలాంటి అంటే చాలా సీనియర్ మోస్ట్ హ్యామ్స్ హైదరాబాద్లో సండే ఆఫ్టర్నూన్ 3 o'clock ఒక మీటింగ్ పెట్టుకున్నారు రమ్మని. సో వాళ్ళతో నాకు కనెక్టెడ్. సో ఇది వెళ్తున్నానని అంతా రెడీ చేసుకున్నా. ఈ లోపల ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి, అదే రోజు ముందు రోజు కూడా మేము ఒక ఎగ్జామ్ పెడుతున్నాము, సో ఆ ఎగ్జామ్ కూడా రాస్తే నువ్వు ఇంకా పవర్ఫుల్ లైసెన్స్ వరల్డ్ వైడ్ అయిపోతుంది, జపాన్ లైసెన్స్ అని చెప్పాడు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఎవరైనా అంటే కమ్యూనికేషన్స్ రైజ్ చేయటం అంటే ఏదో మరి ఏమనుకుంటారు సమాజం నిండా సొసైటీ నిండా, కానీ మీరు చూడండి మన ఆంధ్రులు నార్త్ సైడ్ వ్యాపారాలు సరిగా చేయలేరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ గ్యాప్ వీ హ్యావ్ ఫ్రమ్ అవర్ లోకల్ లాంగ్వేజ్ టు దట్ హిందీ లాంగ్వేజ్. నేనైతే మే జైసా उधर का जैसा आदमी है जैसे मैं पूरा हिंदी में बात करना, मेरे लिए कुछ बड़ी तकलीफ नहीं है. तो అలాగే మరి అందరూ మరి లోకల్ గా మన పిల్లలందరూ మాట్లాడాలి. ఆ స్థాయికి మీరు కమ్యూనికేషన్ చేయాలంటే విత్ ఇన్ ద స్టేట్ డిఫరెన్స్ తీసేసి, కంట్రీల డిఫరెన్స్ తీసేసి లాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిన యుగం కాబట్టి, ఇదివరకు ఓల్డ్ టెక్నాలజీలు కాదు, ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ మీరు అందరూ బాగా ఉపయోగించుకుని, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్ ఈస్ హ్యామ్,
అలాంటి దానికి కావాల్సిన మీకు నేషనల్ రిసోర్స్ పర్సన్ కలిపి, లేకపోతే మీతో కూడా ఎగ్జామ్ రాయించి నేను ట్రైన్ చేసి, మీరు కూడా మన జిల్లా నుంచి మంచి హ్యామ్స్గా ఉన్నారు, పిల్లల కమ్యూనికేషన్ వరల్డ్ వైడ్ అన్ని కంట్రీలతో మాట్లాడగలిగేటటువంటి మన స్కూళ్ళల్లో హ్యామ్ క్లబ్ లాంటివి పెట్టించుకునే పరిస్థితి సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను చెప్పడానికి సంతోషిస్తూ, సో ఈ రోజు ఎంత గొప్ప అవకాశం ఇచ్చినా మరి మీతో ఆ scientificstudent.com అనే రిసోర్స్ ని పర్మనెంట్ గా ఉపయోగించుకోండి. అలాగే ఇఫ్ యూ వర్క్ టుగెదర్ వి విన్ టుగెదర్, దట్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ being with US mindset and seeing the practical life of all the group, so sharing is caring. That's what I also believe personally. ఆ తర్వాత మరి మంచి విద్యాశాఖ మన జిల్లా విద్యాశాఖ అధికారిని మరి మన డిఓ మేడం గారు కూడా చాలా ఎంకరేజింగ్. టీచర్స్ ఎవరన్నా కనుక సైన్స్ అంటే ఆవిడకి మరి నేను ఎప్పటి నుంచో మానిటర్ చేస్తాను, ఆల్మోస్ట్ 12 years నుంచి. విశాఖపట్నం జిల్లాలో మేడం ఉన్నప్పుడు అక్కడ సైన్స్ ఫేర్లు స్టేట్ లెవెల్ SFS స్కూళ్ళలో మేడం ఎంత ఎంకరేజ్ చేసేవారో నాకు బాగా తెలుసు. అలాంటి మేడం మన జిల్లాకు ఉండి ఒక పక్కన మనసులో అనిపిస్తుంది, అరే ఇలాంటి మంచి డిఓ మేడంలు మన జిల్లా నుంచి వెళ్ళిపోయే టైం వస్తుందా, మనం ముందే మేడం లాంటి సపోర్ట్తో మంచి మంచి పనులు మన టీచర్స్ ఇంకేం చేసేస్తే మన మన డిస్ట్రిక్ట్ టీచర్స్ ఇంకా అద్భుతమైన స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా అని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా. సో అలాంటి డిస్ట్రిక్ట్ మంచి ఇన్స్పైరింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మనకు ఉన్నందుకు, ఎడ్యుకేషనల్ డిఓ ఆఫీసర్స్, అట్లానే మన DC వరప్రసాద్ గారు, మరి ఆ తర్వాత మన ADC, మన తర్వాత మన మల్లెలు శ్రీనివాస్ గారు, మన రిసోర్స్ పర్సన్ గంగరాజు గారు, ఇంత మరి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, మొత్తం మన జిల్లా అంతా కూడా అద్భుతమైన సైన్స్ ఉపాధ్యాయులు. ఒకళ్ళ మించి ఒకళ్ళ మించి. నేను నోటితో ఇప్పుడు పేరు చెప్పలేను, కానీ ఒక టీచర్కి ఎలాంటి ఒక ట్రైనింగ్ సెంటర్లో దొరికినప్పుడు మాట్లాడినప్పుడు ఆ టీచర్ నాకు ఒక లెటర్ రాస్తే నేను చేసిన సెషన్ మీద, ఆ లెటర్ చదివి నేను వెంటనే ఇందాక చూడండి ఒక మేడం చెప్పాను, మేడం నేను ఒక సోలార్ బస్ తీసుకొస్తాను, దేశానికి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి ఒక పెద్ద సోలార్ గాంధీని మీ స్కూల్కి తీసుకొస్తానని ఎట్లయితే మాట ఇచ్చాను, అట్లాంటి మాట ఇచ్చి అక్కడ నేను సెషన్ చేశాను. సో అది మన అంటే అలాంటి స్థాయిలో ఉన్న టీచర్లు కూడా చాలా మంది మన జిల్లాలో ఉన్నారు. మన జిల్లాకు ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే మనంతా కూడా చాలా కమిటెడ్ పీపుల్. సో మనకి ఎంతసేపు పిల్లలకి పైకి తీసుకొచ్చి పాఠాలు చెప్పాలన్న తప్ప మనం ఉన్న కన్నా ఎప్పుడు కూడా టీచర్లు ఏం చేస్తారు, ఓ శాటిలైట్ గాల్లోకి వెళ్ళి పనిచేయాలి, ప్రపంచ దేశాలు కమ్యూనికేట్ చేయించాలి అంటే కింద నుంచి రాకెట్లు బర్న్ అవుతాయి, మళ్ళీ పైకి లేపుతాయి శాటిలైట్ని, మళ్ళీ కోల్పోతాయి, సముద్రంలో పడిపోతూ ఉంటాయి. బట్ అట్లాంటి పనే నన్ను కూడా చాలా మంది నా స్టూడెంట్స్ అంటూ ఉంటారు, సార్ మీరు ఇంతమందితో పేటెంట్ చేయించేస్తారు కదా, మరి మీరెందుకు చేసేసుకోరు కొన్ని, మరి మనసులో వాళ్ళకేం తెలుసు, నేనేం చేస్తాను, మన పిల్లలను పైకి పుష్ చేసి పని అంతే. ఆ తర్వాత వాళ్ళు పుష్ అయిపోతే వెళ్ళిపోతూ ఉంటారు, గుర్తుంటే వెనక. వి నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ టీచర్. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దే పుట్ సచ్ ఏ ఎఫర్ట్. దట్ ఈస్ వై ఐ సాల్యూట్ టు ఆల్ మై సైన్స్ టీచర్స్ ఆఫ్ మై డిస్ట్రిక్ట్, రికలెక్టింగ్ మై సైన్స్ మేడం విజయ్ కుమార్ గారు. ఇంకా ఆవిడ 72-73 years దగ్గర నా పక్కన ఉన్న విలేజ్లో కొవ్వూరులో మరి నేను చిన్నప్పుడు అడిగిన క్వశ్చన్లు ఆన్సర్లు చేయడానికి ప్రయత్నం చేసి అప్పుడప్పుడు ఫోన్ చేసి రమ్మని ఇంకా నేను మేడం ఆన్సర్లు చెప్తా ఉంటారు. కొన్ని క్వశ్చన్లు ఎప్పుడో 45 years క్రితం అడిగాను, రిటైర్ అయిన 6 ఏళ్ల తర్వాత రీసెర్చ్ చేసి ఆన్సర్ చెప్తా అంటే మరి సైన్స్ ఉపాధ్యాయులకు ఉన్న పవర్ ఏంటో, ఆవిడ నన్ను ప్రొడ్యూస్ చేస్తే నా గురించి మీరు రీసెర్చ్ చేస్తే వెనక్కి, మరి ఆవిడ ఒక్కటి చేసిన పని అంత సర్వీస్లో పని, మరి మీరు చేస్తున్న పనుల్లో సంవత్సరానికి ఒక్కొక్కటి శ్రీనివాస్ తయారవుతుంటే మరి భావి భారతదేశం ప్రపంచానికి సమాధానం చెప్పదా? మరొక విశ్వగురువుగా మరొకసారి ప్రపంచానికి మన భారతీయులు పదిలిపరచరా? ఇది మాత్రం గుర్తుపెట్టుకుని విత్ దిస్ కంక్లూజన్ ఐ థింక్ ఐఎమ్ డన్ మై సెషన్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. థ్యాంక్స్ టు శ్రీ వరప్రసాద్ గారు గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ వీ షల్ వర్క్ ఆల్ ద వే making our Paschim Godavari Jilla and our AP and our India proud to the universe. Thank you all. If at all any questions, you always can reach me through my WhatsApp, whatever. Almost I can help at any time, no problem. Thank you, sir. Okay, sir. Thank you. So I request all of you to chorus this way: Made in India, Make in India, Skill India, at School India, Jai Bharat, Jai Hind, and finally Jai Jai Vignan.